వీఆర్ సీయింగ్ అలైన్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇంతవరకు వచ్చాము. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ వాట్ ఈజ్ అలైన్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ వై ఇట్ ఇస్ టు బి డన్ అనేది. మనం ఇక్కడ లాజికల్ గా రెండు ప్రిమైసెస్ నుంచి ఒక కన్క్లూషన్ డ్రా చేయడం అనేది మన టాపిక్, అంతే కదా? దట్ ఈస్ లాజికల్. ఈ కన్క్లూజన్ డ్రా చేయడానికి రెండు స్టేట్మెంట్స్ ఉంటే ఆ రెండు స్టేట్మెంట్స్ ఇప్పుడు చెప్పేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు. మనకి లాజిక్ ప్రకారం మనకి ఒక కంక్లూజన్ వచ్చేలాగా ఉండాలి అన్నట్టు వాళ్ళు చెప్పరు కదా, వాళ్ళు చెప్తారు. మనం వాటిని ఏం చేసుకోవాలి? మనము వీ హ్యావ్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ సచ్ ఏ మేనర్ దట్ వీ కెన్ డ్రా ఏ కన్క్లూజన్ ఫ్రమ్ ది టూ ప్రిమైసెస్ బిఫోర్ అస్. ఇది మనం చేయాల్సిన పని. ఇలా చెయ్యాలి అంటే చూస్తున్న టూ ప్రిమైసెస్ అవి వాటి వాటి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చెప్పినట్టుగా ఉంటే మనకి కంక్లూజన్ డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉండదు, పాసిబిలిటీ కనపడదు మనకి. ఆ ఫార్మాట్ లో పాసిబిలిటీ వీ కెనాట్ ఫైండ్ అవుట్ హౌ టు మేక్ ఎ సొల్యూషన్ ఫ్రమ్ దట్, మేక్ ఎ కన్క్లూజన్ ఫ్రమ్ దట్. అందుకని ముందు మనం వాటిని దేర్ ఇస్ ఎ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్, దేర్ ఇస్ ఎ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఇన్ విచ్ దీస్ ప్రొమైసెస్ ఆర్ టు బి, దెన్ ఓన్లీ వీ కెన్ డ్రా ఏ కన్క్లూజన్. అలా ఉండటం మనం కంక్లూజన్ డ్రా చేయడానికి వీలైనటువంటి ఫారంలో ఉండేలాగా వాటిని అరేంజ్ చేయడాన్ని అలైన్మెంట్ అని అంటాం. ఆ ప్రిమైసెస్ మనకి కంక్లూజన్ డ్రా చేయడానికి వీల్లేని విధంగా ఉంటే మనకి కంక్లూజన్ డ్రా చేయడానికి ఏ విధమైన ఫార్మాట్ లో ఉండాలో ఆ ఫార్మాట్ లోకి వాటిని కన్వర్ట్ చేయడం అనే దాన్ని అలైన్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఆ కావలసిన ఫార్మాట్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని అలైన్డ్ స్టేట్మెంట్స్ అని అంటాం మనం. ఆ స్టేట్మెంట్స్ అలా అలైన్ అయి ఉన్నప్పుడే మనం ఒక కన్క్లూజన్ డ్రా చేయగలుగుతాం. ఇందుకనే ఇప్పుడు మనం కొన్ని స్టేట్మెంట్స్ ని అలైన్మెంట్ కోసం కన్వర్షన్ చేయాలి అని అన్నప్పుడు ఏ విధంగా చేయాలి? ఇష్టం వచ్చేట్టు కన్వర్షన్ చేయగలుగుతామా? చేయలేం కదా. వాటి పద్ధతిని బట్టి ఉంటుంది. అవి మనం కొన్ని చూసాము, ఇంకా చూస్తాం మన ఎగ్జాంపుల్స్. ఈ కన్వర్షన్ చేసేదాన్ని మనం కన్వర్షను, అబ్వర్షను, కాంట్రాపొజిషను అని మూడు రకాలైనటువంటివి మనం చూసాం ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది. ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ విషయంలో, ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ లో ఇంకా మనం రాలేదు. సో ఇప్పుడు ఇక్కడ అలైన్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే వేర్ యూ హ్యావ్ టూ స్టేట్మెంట్స్, హౌ దో స్టేట్మెంట్ షుడ్ బి ఇన్ ఆర్డర్ టు డ్రా ఏ కన్క్లూజన్ ఫ్రమ్ ది గివెన్ టూ స్టేట్మెంట్స్. దాని గురించి ఒకసారి మనం చూద్దాము. చూడండి, aligned statement means common term should be in the predicate in the first statement and in the subject in the second statement. మనం ఎప్పుడైనా రెండు ప్రిమైసెస్ ఉండి అందులో నుంచి కంక్లూజన్ డ్రా చేయాలంటే దేర్ మస్ట్ బి ఏ మిడిల్ టర్మ్ కదా, కామన్ టర్మ్ ఇన్ బోత్ ది స్టేట్మెంట్స్. ఈ కామన్ టర్మ్ ఒక పొజిషన్ లో ఉండాలి, ఉన్నప్పుడే మనకు అది సాధ్యపడుతుంది కంక్లూజన్ డ్రా చేయడానికి. ఏ విధంగా ఉండాలి? దట్ కామన్ టర్మ్ షుడ్ బి ఇన్ ది ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ఇట్ షుడ్ బి యాజ్ ది సబ్జెక్ట్ ఇన్ ది సెకండ్ స్టేట్మెంట్. ఉదాహరణకి ఏబిసి అనే మూడింటి గురించి మనం రెండు స్టేట్మెంట్స్ చెప్తున్నప్పుడు బి అనేది కామన్ టర్మ్ అనుకోండి మీరు. ఈ బి అనేది ఫస్ట్ స్టేట్మెంట్ లో ప్రెడికేట్ లో ఉండాలి. అంటే ఆల్ ఏ ఈజ్ బి అన్నాను అనుకోండి, ఆల్ ఏ ఈజ్ బి అన్నాను, అప్పుడు బి ప్రెడికేట్ లో ఉంది, ఏ అనేది సబ్జెక్ట్ అయింది. రెండో స్టేట్మెంట్ ఆల్ బి ఆర్ సి అన్నాను అనుకోండి, ఇక్కడ బి అనేది కామన్ టర్మ్, అది సబ్జెక్ట్ లో ఉంది, సి అనేది ప్రెడికేట్, అది ప్రెడికేట్ లో ఉంది అది. ఇప్పుడు కామన్ టర్మ్ బి తీసేస్తే మనకి ఆల్ ఏఆర్ బి, ఆల్ బిఆర్ సి అని రెండు స్టేట్మెంట్లు ఉంటే మనం స్ట్రైట్ అవే వీ కెన్ సే ఆల్ ఏఆర్ సి. ఇది దిస్ ఇస్ ది స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవి మనకు కావాల్సిన ఫార్మాట్ లో ఉన్నాయి. దానికి మనం కన్క్లూజన్ డ్రా చేసాం. అంటే ఇక్కడ స్టేట్మెంట్స్ అలైన్ అయినట్టుగానే ఉన్నాయి. అలైన్ అవడం అంటే ఏమిటి? కామన్ టర్మ్ షుడ్ బి ఇన్ ది ప్రెడికేట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ఇట్ షుడ్ బి యాజ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్. ఇది ఒకవేళ అలా లేకపోతే ఏం చేయాలి అది మనం తెలుసుకుందాం. అప్పుడు మనం అలైన్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ లోనేమో ప్రెడికేట్ లో కాకుండా సబ్జెక్ట్ లో ఉందనుకోండి మీకు కామన్ టర్మ్, రెండో స్టేట్మెంట్ లోనేమో ప్రెడికేట్ లో ఉందనుకోండి, అప్పుడు మనకి కంక్లూజన్ రాదు. వీ హ్యావ్ టు అలైన్ దట్ so that the common term is in the predicate in the first statement and is in the subject in the second statement. అలాగే ఒక్కొక్క చోట కామన్ టర్మ్ రెండు స్టేట్మెంట్స్ లోనూ సబ్జెక్ట్ గాను ఉండొచ్చు, రెండు స్టేట్మెంట్స్ లోనూ ప్రెడికేట్ గాను ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కూడా కంక్లూజన్ రాదు. కంపల్సరీ ఫార్మాట్ ఈస్ దట్ ఇట్ షుడ్ బి యాజ్ ప్రెడికేట్ ఇన్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ యాజ్ ది సబ్జెక్ట్ ఇన్ ది సెకండ్ స్టేట్మెంట్. సో ఇది ఎట్లా చేస్తాము, వాటి ఎగ్జాంపుల్స్ ఎట్లా చేస్తాము అనేది ఒకసారి చూద్దాం మనం. If the common term is in the subject of the first statement
ఇక ఇక్కడ ఎగ్జాంపుల్ దీనికి చూడండి, మామూలు స్ట్రైట్ ఫార్వర్డ్. ఆల్ ఏఆర్బి, ఆల్ బిఆర్సి. ఇక్కడ బి ఈజ్ ది కామన్ టర్మ్. ఇన్ ది ఫస్ట్ స్టేట్మెంట్ బి ఈజ్ ఇన్ ది ప్రెడికేట్, అండ్ ఇన్ ది సెకండ్ స్టేట్మెంట్ బి ఈజ్ యాజ్ సబ్జెక్ట్. సో ఈ రెండు ఇలా ఉన్నప్పుడు ఈ రెండు కామన్ అయిపోయాయి కనుక వీ కెన్ స్ట్రైట్ అవే సే ఆల్ ఏఆర్సి. ఇది కన్క్లూజన్, ఈజియెస్ట్. అండ్ దీస్ టూ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ అలైన్డ్. ఇవి అలైన్మెంట్ లో ఉన్నాయి మనకు కావాల్సినట్లుగా. అలా లేనప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, అది అయితే రెండు రకాలుగా ఉండదు, కొన్ని రకాలుగా ఉండొచ్చు ఆ అలైన్మెంట్ లేకుండా అలా ఉంటుంది అనేది. అందులో ఒక రకం, ఇఫ్ ది కామన్ టర్మ్ ఈజ్ ఇన్ ది సబ్జెక్ట్ ఇన్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ఇన్ ది ప్రెడికేట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్, ఇట్ హ్యాస్ టు బి అలైన్డ్ ఫస్ట్ టు డ్రా ఏ కన్క్లూషన్. ఇక్కడ చూడండి, ఆల్ ఏఆర్బి అని ఉంది, ఆల్ సిఆర్ఏ అని ఉంది. ఇక్కడ కామన్ టర్మ్ ఏమిటండి? ఏ అనేది కామన్ టర్మ్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ లో ప్రెడికేట్ లో లేదు, సబ్జెక్ట్ లో ఉంది. సెకండ్ స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ లో లేదు, ప్రెడికేట్ లో ఉంది. మనకి అలైన్మెంట్ చేయాలంటే, కంక్లూజన్ డ్రా చేయాలంటే అలైన్ చేయాలి. అలైన్ చేయడం అంటే ఏం చేయాలి? కామన్ టర్మ్ అనేది ప్రెడికేట్ లో ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉండాలి, సబ్జెక్ట్ లో సెకండ్ స్టేట్మెంట్ లో ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఏ కామన్ టర్మ్ కనుక సింప్లీ ఆల్ సిఆర్ఏ అనే మొత్తం సెంటెన్స్ స్టేట్మెంట్ ముందుకు పట్టుకొచ్చి ఆల్ ఏఆర్బి అనే స్టేట్మెంట్ తర్వాత పెట్టేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ఏ ఇక్కడ ప్రెడికేట్ లో అక్కడ సబ్జెక్ట్ లో ఉంది. దిస్ ఇస్ సింపుల్ అలైన్మెంట్. ఇందులో మనం ఏమి కన్వర్షన్ రూల్స్ ఏమి అప్లై చేయటం లేదు. ఈ రెండు సెంటెన్స్ లో ఫార్మాట్ లో ఉన్నాయి, కానీ ఈ సెంటెన్స్ ఇటు ఈ సెంటెన్స్ ఇటు ఉన్నాయి. సింప్లీ వీఆర్ ఇంటర్చేంజింగ్ ది సెంటెన్సెస్, దట్ వోంట్ చేంజ్ ది మీనింగ్ ఆఫ్ ది ప్రపోజల్. ఏం మారదు కదా ఇక్కడ. అందుకని సింప్లీ దీన్ని ఇటు మార్చేస్తే ఆల్ సిఆర్ఏ ఆల్ ఏఆర్బి అంటే ఏ అనేది కామన్ టర్మ్ అయిపోయింది. ఇక్కడ ప్రెడికేట్ లో ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ లో ఉంది. మనం చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ ఏం మార్చలేదు, మనం స్టేట్మెంట్స్ ఏం మార్చలేదు. ఉత్తరే ఈ స్టేట్మెంట్ ఇటు ఈ స్టేట్మెంట్ ఇటు పెట్టాం, అది అట్లా పెట్టే ఇట్ మ్యాటర్స్ లిటిల్. అందుకని ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్ సిఆర్బి అని మనం చెప్పేసి దీనికి ఆల్ సిఆర్ఏ ఆల్ ఏఆర్బి అంటే ఆల్ సిఆర్బి అని కన్క్లూజన్ డైరెక్ట్ గా వచ్చేసింది. ఇది యాక్చువల్గా ఇందులో కన్వర్షన్ ఏమీ లేదు, కేవలం సెంటెన్స్ ని మనం ఇంటర్చేంజ్ చేసాం అంతే. మనకు అది ముందు వెనక పెట్టాం, దట్ డస్ నాట్ మ్యాటర్, అయిపోయింది. అలా కాకుండా if the common term is either subject or predicate in both the statements. ఇక్కడ చూడండి, ఈ కామన్ టర్మ్ అనేది రెండు చోట్ల సబ్జెక్ట్ లోనే ఉండొచ్చు, ప్రెడికేట్ లోనే కూడా ఉండొచ్చు కదా. సచ్ యాజ్ ఉదాహరణకు చూడండి, ఆల్ ఏఆర్బి ఆల్ సిఆర్బి. ఇక్కడ కామన్ టర్మ్ ఏదండి? బి అనేది కామన్ టర్మ్ ఉంది. ఈ బి అనే కామన్ టర్మ్ ఫస్ట్ స్టేట్మెంట్ లోనూ ప్రెడికేటే ఉంది, సెకండ్ స్టేట్మెంట్ లోనూ ప్రెడికేటే ఉంది. మనకి కంక్లూజన్ కావాలంటే అలా ఉండాలి, ఫస్ట్ స్టేట్మెంట్ లో కామన్ టర్మ్ ప్రెడికేట్ గా ఉండాలి, ఇది బాగానే ఉంది. ఇందులో సెకండ్ స్టేట్మెంట్ లో కామన్ టర్మ్ ఇక్కడ కూడా ప్రెడికేట్ లో ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ లోకి రావాలి. సో బిని సబ్జెక్ట్ లోకి తీసుకురావాలి. బిని సబ్జెక్ట్ లోకి సిని ఇక్కడికి తీసుకుంటే ఎస్ పిని ఎస్ చేస్తున్నాం మనం. సబ్జెక్ట్ ప్రెడికేట్ ని సబ్జెక్టు చేస్తున్నాం. దీన్ని ఏమన్నా మనం కన్వర్షన్ వెనకాల చదువుకున్నాం మనం. ఇప్పుడు ఆ కన్వర్షన్ రూల్స్ అప్లై చేయాలి. కన్వర్షన్ రూల్స్ అప్లై చేసేటప్పుడు మనకు ఉన్న స్టేట్మెంట్ ఏ ఫార్మా, ఈ ఫార్మా, ఐ ఫార్మా, ఓ ఫార్మా అనే దాన్ని బట్టి కన్వర్షన్ చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. అవన్నీ కన్వర్షన్స్ ఎలా అవుతాయి అనే ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. సో ఇలా ఉండొచ్చు, లేదా ఇంకో రకంగా ఎలా ఉండొచ్చు అంటే ఆల్ ఏఆర్బి అని ఉండొచ్చు ఒక స్టేట్మెంట్, ఇంకో స్టేట్మెంట్ ఆల్ ఏఆర్సి అని ఉండొచ్చు. ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ లోనూ కూడా ఏ అనేది కామన్ టర్మ్, ఈ కామన్ టర్మ్ రెండిట్లోనూ సబ్జెక్ట్ గా ఉంది, ఇక్కడ రెండిట్లోనూ ప్రెడికేట్ గా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఎలాగ కన్వర్షన్ చేయాలి, ఎలాగ కంక్లూజన్ డ్రా చేయాలి అంటే ముందు అలైన్ చేయాలి. ముందు అలైన్ చేయాలి అని అంటే కామన్ టర్మ్ ని ముందు దాంట్లో ప్రెడికేట్, తర్వాత దాంట్లో సబ్జెక్టు చేయాలి అని అంటే ఇప్పుడు ఇవి రెండు కూడా సబ్జెక్ట్ గాను రెండు ప్రెడికేట్ గాను ఉన్నాయి కనుక మనం ఒక స్టేట్మెంట్ ని కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. కన్వర్ట్ చేయడం అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ సబ్జెక్ట్ చేయాల్సి వస్తుంది, అంతే కదా. సో దట్ కామన్ టర్మ్ కమ్స్ అప్ సబ్జెక్ట్. అది ఈ ఈ ఈ కన్వర్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మనకు రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఏ స్టేట్మెంట్ కన్వర్ట్ చేద్దామో ఒకదాన్ని కన్వర్ట్ చేయాలి. ఏది కన్వర్ట్ చేద్దామో అనే దానికి ఒక సంప్రదాయాన్ని ఒకదాన్ని చెప్పారు వీళ్ళు. సంప్రదాయం అంటే అది స్టాటిస్టికల్ గానే కన్వీనియన్స్ ని బట్టే పెట్టుంటారు సబ్జెక్ట్ లో. అయితే దాన్ని ఎలా పెట్టారు అని అంటే, ఎలా పెడతారు, ఎలా చేస్తే అది మోర్ అప్రోప్రియేట్ గా మనకి ఈజీగా ఉంటుంది, అప్లికబుల్ గా ఉంటుంది అనే దాన్ని బట్టి అది చెప్పుకుంటారు. అది ఏమని చెప్పారంటే, ముందు ఆ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ లో మీరు ఏ స్టేట్మెంట్ ని కన్వర్ట్ చేయదలుచుకున్నారో ముందుగా ఆ రెండింటిలో ఐ ఫారం లో ఏదైనా, ఇప్పుడు ఐఏ గుర్తుండాలి మీకు, ఏఈ ఐఓ, ఈ నాలుగు గుర్తుండాలి. ఏ ఫార్మ్ ఏంటో గుర్తుంది కదా.
ముందు ఐ ఫారం లో ఏ స్టేట్మెంట్ ఉందో చూసి దాన్ని కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ ఉంటే రెండు స్టేట్మెంట్స్ ఏగా ఉండొచ్చు, ఏదైనా ఏ ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, ఐ ఉండొచ్చు, ఓ ఉండొచ్చు. ఇందులో ఐ ఫారం లో ఉన్న స్టేట్మెంట్ ని వి మస్ట్ చూస్ ఫర్ కన్వర్షన్ రూల్స్ ప్రకారం. మనం కన్వర్షన్ రూల్స్ చదివాం కదా, దాని ప్రకారం ముందు ఐ ఫారం దాన్ని కన్వర్షన్ చేయాలి. ఒకవేళ మీకు ఇచ్చే రెండు స్టేట్మెంట్స్ లోనూ ఐ అనేది లేదనుకోండి, నెక్స్ట్ యూ టేక్ ఈ ఫామ్ లో ఉన్న స్టేట్మెంట్ తీసుకుని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఫామ్ లో ఉన్న స్టేట్మెంట్ కూడా మీకు ఇచ్చిన దాంట్లో లేదనుకోండి, అంటే రెండు ఏలో రెండు ఏవోనో అట్లా ఉందనుకోండి, అప్పుడు ఇంకా తప్పనిసరిగా ఏ అనే స్టేట్మెంట్ మనం కన్సిడర్ చేయాలి. ఓ అనే దానికి కన్వర్షన్ ఉండదు అని చెప్పుకున్నాం మనం, అందుకని ఏ అనే స్టేట్మెంట్ చేయాలి. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ ది ఆర్డర్ ప్రిఫర్డ్ ఫర్ డూయింగ్ కన్వర్షన్ ఈజ్ ఫస్ట్ కన్సిడర్ ఐ స్టేట్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ దెన్ కన్సిడర్ ఈ స్టేట్మెంట్. ఇఫ్ దట్ ఈస్ ఆల్సో నాట్ అవైలబుల్ దెన్ కన్సిడర్ ఏ స్టేట్మెంట్. ఈ మూడు ఇలా. దీన్ని గుర్తుపెట్టుకునేందుకు గుర్తు ఏమిటంటే ఐఏ అనేది కన్ఫ్యూజన్ లేకుండా టీ అని గుర్తుపెట్టుకోండి. టీ అంటే ఐ అనుకోండి అంతే. టీ అని గుర్తుపెట్టుకుంటే ఐఏ ఆర్డర్లో ఉండాలి అని. ఎందుకంటే రేపు ఎగ్జాంపుల్ కానీ మనకు వస్తే మీరు ఏ స్టేట్మెంట్ చేయాలి అనేది లేదు, వాడు క్వశ్చన్ డైరెక్ట్ గా ఇవ్వచ్చును. మీరు ఏ ఆర్డర్లో ఫర్ కన్వర్షన్ పర్పస్ వాట్ ఈస్ ది ఆర్డర్ ఇన్ విచ్ యూ కన్సిడర్ దిస్ స్టేట్మెంట్ టు బి కన్వర్టెడ్ ఫస్ట్ అని అడిగాడు అనుకోండి, అడిగి వాడు ఏమి ఇస్తాడు, ఐఈఏ ఇలా ఇస్తాడు అనమాట. సో అక్కడ మీకు ఇది గుర్తుండాలి, ఐఈఏ. దీన్ని గుర్తుగా టీ అని పేరు పెట్టుకున్నాను, పెట్టాను. టీ అని గుర్తుపెట్టుకుంటే ఐఈఏ అని గుర్తుంటుంది. కన్వర్టింగ్ ఐ స్టేట్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ది గివెన్ సెట్ కన్సిడర్ ది ఈ స్టేట్మెంట్ ఫర్ కన్వర్షన్. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ దేర్ ఇన్ ది గివెన్ సెట్ దెన్ కన్సిడర్ ఏ స్టేట్మెంట్. ఇది కన్వర్షన్ కి. ఇప్పుడు ఏ టైప్ స్టేట్మెంట్ ఆటోమేటిక్ గా మీకు కన్వర్షన్ చేస్తే ఐ టైప్ స్టేట్మెంటే అవుతుంది. ఎందుకంటే సో ది గివెన్ స్టేట్మెంట్ చేంజెస్ యాజ్, ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఇందులో ఆల్ ఏఆర్బి అని ఏదో ఒకటి తీద్దాం మనం. ఇక్కడ ఏం చూస్తాం మనం, ఆల్ ఏఆర్బి ఆల్ బి. ఓకే, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఆల్ ఏఆర్బి ఆల్ సిఆర్బి అని ఉంది. ఇందులో మనం ఏం చేయాలి, ఇందులో ఇక్కడ సబ్ ప్రెడికేట్ లో బి ఉంది, కామన్ టర్మ్. ఇక్కడ కూడా బి ఉంది. ఈ బిని సబ్జెక్ట్ లో తీసుకురావాలి అంటే మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. ఆల్ సిఆర్బి అనేది ఏ టైప్ స్టేట్మెంట్ అయింది. ఇక్కడ రెండు ఏ టైప్ స్టేట్మెంట్లే ఉన్నాయి కనుక ఇంకా మనం కంపల్సరీగా ఈ లేవు కనుక ఏ టైప్ స్టేట్మెంట్ ని ఒకదాన్ని కన్సిడర్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఏమవుతుందంటే ఆల్ ఏఆర్బి అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి. సపోజ్ మనం ఇదైనా తీసుకోవచ్చు. సే ఆల్ ఏఆర్బి అని తీసుకున్నాం అనుకోండి. దీన్ని కన్వర్షన్ చేయాలంటే ఏమవుతుందండి, బిని అంటే ప్రెడికేట్ ని సబ్జెక్ట్ చేసి సబ్జెక్ట్ ప్రెడికేట్ చేస్తే ఎలా మారుతుంది అది, ఆల్ ఏఆర్బి. ఎగ్జాక్ట్లీ సమ్ బిఆర్ఏ అవుతుంది. దీన్ని ఏమన్నా మనం కన్వర్షన్ బై లిమిటేషన్ అని అన్నాం మనం. గుర్తుపెట్టుకోండి, మనం వెన్ డయాగ్రామ్ గుర్తు రావాలి. ఏలన్నీ బిలో ఉన్నాయి కనుక సమ్ బిఆర్ఏ అవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇక్కడ మనం దీన్ని కన్వర్షన్ బై లిమిటేషన్ అన్నాం. లేదు సింపుల్ కన్వర్షన్ అంటే అది ఆల్ ఏ ఆర్ నాట్ బి అన్నప్పుడు ఆల్ బి ఆర్ నాట్ ఏ, అది సింపుల్ కన్వర్షన్. ఇది కన్వర్షన్ బై లిమిటేషన్ అంటే ఏమిటి, ఆల్ అని వీఆర్ అప్లైయింగ్ ఇట్ ఓన్లీ సమ్ టు సమ్ when we change the subject in the predicate. సో ఆల్ బిఆర్సి అయింది. ఇప్పుడు అదే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ చేంజెస్ గివెన్ స్టేట్మెంట్ చేంజెస్ యాజ్ ఆల్ ఏఆర్బి అండ్ ఓకే, ఇక్కడ ఇది తీసుకున్నాడు అంటే ఇప్పుడు అలా రాస్తే ఏమవుతుందంటే ఈ మళ్ళీ సెంటెన్స్ రెండు చేంజ్ చేయాలి. అక్కడ లేకుండా ఆల్ ఏఆర్బి నుంచి ఆల్ సిఆర్బిని మార్చామనుకోండి, రెండు ఏ స్టేట్మెంట్లే కదా. సో ఇక్కడ సమ్ బిఆర్సి అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఈ బి అనేది ప్రిడికేట్ లో ఉంది కామన్ టైమ్, ఇక్కడ సబ్జెక్ట్ లో తీసుకొస్తే సమ్ బిఆర్సి అని ఉంది. సో ఆల్ ఏఆర్బి సమ్ బిఆర్సి అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చింది, ఆల్ ఏఆర్బి సమ్ బిఆర్సి. ఇప్పుడు దీని నుంచి మనకి ఫార్మాట్ లో వచ్చేసింది, అలైన్మెంట్ అయిపోయింది కనుక మనకి ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా కన్క్లూజన్ వచ్చేసింది. కన్క్లూజన్ ఏమిటి అనేది మీరు వెన్ డయాగ్రామ్ తీసి చూసుకోవచ్చు, దాన్ని బట్టి కన్క్లూజన్ వస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇక్కడ కూడా చూడండి, కామన్ టర్మ్ రెండో దాంట్లో సబ్జెక్ట్ లో ఉంది, ఇక్కడ రెండో ప్రెడికేట్ లో ఉన్న ఎగ్జాంపుల్ ఇది కామన్ టర్మ్ రెండు సబ్జెక్ట్ లో ఉన్న ఎగ్జాంపుల్. ఇక్కడ ఏ కామన్ టర్మ్ ఇక్కడ సబ్జెక్ట్ లో ప్రాపర్ గా ఉంది కనుక ఇక్కడ ప్రెడికేట్ లోకి రావాలి కనుక ఇక్కడ మారుద్దాము. సో ఆల్ ఏఆర్బి కెన్ బి కన్వర్టెడ్ యాజ్ సమ్ బిఆర్ఏ అవుతుంది, అంతే కదండి. సో సమ్ బిఆర్ఏ అనగానే ఈ కామన్ టర్మ్ ఇక్కడ ప్రెడికేట్ లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ సబ్జెక్ట్ లో ఉంది. సో ఇదేమని మారుతుంది, సమ్ బిఆర్ఏ
అండ్ దెన్ ఆల్ ఏ ఆర్ సి. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లు అలైన్ అయిపోయాయి. వీటికి మనం కన్క్లూజన్ డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. వెన్ డయాగ్రామ్ తీసుకుని కన్క్లూజన్స్ డ్రా చేసుకోవచ్చు. ఏమేమి కన్క్లూజన్స్ వస్తాయి, ఒకటే రావాలని లేదు, వీ కెన్ గెట్ మోర్ అబ్జర్వేషన్స్ దాని వల్ల ఆల్సో కదా. అది సో దీన్ని మనం ఇమీడియట్ ఇన్ఫరెన్స్ ప్రకారం ఈ రకంగా కన్క్లూజన్స్ స్టేట్మెంట్స్ ని అలైన్మెంట్ చేసి కన్క్లూజన్స్ డ్రా చేస్తాము అన్నమాట. తర్వాత ఇప్పుడు మీడియేట్ ఇన్ఫరెన్స్ చూద్దాం. మనం ఇన్ఫరెన్స్ అనేది రెండు రకాలని చెప్పుకున్నాం, ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ అండ్ మీడియేట్ ఇన్ఫరెన్స్. ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ ఇస్ దట్ విచ్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఏ సింగిల్ స్టేట్మెంట్, విచ్ ఈస్ ఆల్సో మేడ్ ఫ్రమ్ ఏ సింగిల్ స్టేట్మెంట్. అదే మీడియేట్ ఇన్ఫరెన్స్ అంటే ఇందులో when there are two statements and we are making a conclusion from those two given statements, that is called mediate inference. Ante mediate ante there is a logic, mediation of logic here, some logic is applied to draw a conclusion from the two given premises. So when conclusion is drawn by combining two or more statements, then it is known as mediate inference. మీడియేట్ ఇన్ఫరెన్స్ లో ఎలా ఉంటుంది అంటే చూడండి, ఒక 6 ఇన్స్టెన్సెస్ రాసాం. ఇప్పుడు మీడియేట్ ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే రెండు స్టేట్మెంట్లు అంటే వీ హ్యావ్ స్టేట్మెంట్స్ ఇన్ 4 టైప్స్, ఏ, ఈ, ఐ అండ్ ఓ. ఈ ఏఈ, ఐ అండ్ ఓలో మీకు రెండేసి వస్తే ఇట్ కెన్ బి ఏఈ ఆర్ ఏఐ ఆర్ ఏఓ ఆర్ ఈఐ, ఈఓ, ఐఓ, ఓఏ, ఇట్లా ఉంటాయి కదా. ఇటు అటు అటు ఇటు మారి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో నాలుగింటికి మనకి ఒక 16, 4 16 ఎన్నో వస్తాయి దానికి ఈ కాంబినేషన్స్. వీటన్నింటికి కూడా మీకు అన్ని ఫార్మాట్స్ లోనూ కూడా దాన్ని అలైన్ చేయడానికి వీలు అవ్వదు, మనకి దాని నుంచి కన్క్లూజన్ రాదు. వీటిల్లో ఒక 6 సెట్స్ కి మాత్రమే, 6 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ కి మాత్రమే, అంటే 6 టైప్స్ ఆఫ్ సెట్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, రెండు స్టేట్మెంట్స్ 6 విధాలుగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్ బికమ్స్ పాసిబుల్ టు డ్రా ఏ కన్క్లూజన్. ఆ 6 విధానాలు, మిగతా వాటిల్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డ్రా ఎనీ కన్క్లూషన్స్, ఆ ఫార్మాట్స్ అలౌ చేయవు. సో 24 కాంబినేషన్స్ అండి. ఓకే, రైట్, 24 కాంబినేషన్స్, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఈ 24 కాంబినేషన్స్ లో, థ్యాంక్ యూ సుందర్ గారు, ఈ 24 కాంబినేషన్స్ లోనూ ఓన్లీ 6 కాంబినేషన్స్ లో మాత్రమే మనకి 6 కాంబినేషన్స్ లో మాత్రమే మనకి కన్క్లూజన్ డ్రా చేయడానికి వీలవుతుంది. మిగతా వాటిలో కన్క్లూజన్ డ్రా చేసే పాసిబిలిటీ లాజికల్ గా ఉండదు. లాజిక్ వోంట్ వర్క్ దేర్, లాజిక్ ఈజ్ నాట్ అవైలబుల్ దేర్ టు డ్రా ఏ కన్క్లూజన్ ఇన్ ది రిమైనింగ్ 18 టైప్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ అన్నమాట. ఈ 6 టైప్స్ ఏమిటి అని అంటే ఏ ప్లస్ ఏ కావచ్చు, అది అంటే రెండు స్టేట్మెంట్స్ కూడా ఏలో ఉండొచ్చును. దీన్ని ఏమన్నా మనము ఉదాహరణకి మొదటి ఏ ఆల్ డోర్స్ ఆర్ విండోస్ అని అన్నాం, రెండో దాంట్లో ఆల్ విండోస్ ఆర్ ట్రైన్స్ అన్నాం. ఇక్కడ మనం అలైన్డ్ గానే చెప్తున్నాం ఎగ్జాంపులే కనుక. ఇక్కడ విండోస్ ఈజ్ ది కామన్ టర్మ్, ఆల్ డోర్స్ ఆర్ విండోస్, ఆల్ విండోస్ ఆర్ ట్రైన్స్, దట్ మీన్స్ ఆల్ డోర్స్ ఆర్ ట్రైన్స్, స్ట్రైట్ గా వచ్చింది. సో యూ కెన్ డ్రా ఏ కన్క్లూజన్ బై మీడియేట్ ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ఏ స్టేట్మెంట్స్, రెండు ఏ స్టేట్మెంట్లు ఇస్తే. లేదు ఏ ప్లస్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అనుకో, ఇలా వచ్చినప్పుడు మీకు ఏమైంది, ఇక్కడ ఆల్ డోర్స్ ఆర్ విండోస్, ఆల్ విండోస్ ఆర్ ట్రైన్స్, అప్పుడు ఆల్ డోర్స్ ఆర్ ట్రైన్స్, మళ్ళీ మీకు ఏం వచ్చిందండి స్టేట్మెంట్ కూడా, అది కూడా మీకు ఏ టైప్ లోనే వచ్చింది. చూడండి, కన్క్లూజన్ కూడా ఏ టైప్ లోనే వచ్చింది. అంచేత రెండు ఏ టైప్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు వాటి కన్క్లూజన్ వస్తుంది, అది కూడా ఏ టైప్ గానే ఉంటుంది. అలా కాకుండా ఒక స్టేట్మెంట్ ఏ ఫార్మ్ లో, ఇంకొక స్టేట్మెంట్ ఈ ఫార్మ్ లో ఉందనుకోండి, అంటే ఏ ఫార్మ్ లో అంటే ఆల్ డోర్స్ ఆర్ విండోస్, అది. రెండోది ఏమిటి, నో విండోస్ ఆర్ ట్రైన్స్. ఇక్కడ చూడండి, ఆల్ డోర్స్ ఆర్ విండోస్, నో విండోస్ ఆర్ ట్రైన్స్. ఇప్పుడు ఏమవుతుందండి దీంట్లో నుంచి, ఇక్కడ కూడా విండోస్ అనే కామన్ టర్మ్ ప్రెడికేట్ సబ్జెక్ట్ లో ఉంది. వీ కెన్ స్ట్రైట్ అవే డ్రా ది కన్క్లూజన్. ఇక్కడ మీరు విజువలైజ్ చేసుకోండి, నేను గీసి చూపించట్లేదు, మీకు విజువలైజ్ చేసుకుంటే ఈ కన్క్లూజన్ ఎలా వచ్చిందో అర్థమవుతుంది. అంటే ఆల్ డోర్స్ ఆర్ విండోస్, డోర్స్ అనేది చిన్నది, విండోస్ అనేది పెద్దది. ఈ విండోస్ పెద్దదానికి నుంచి ఒక గీత కొట్టి ఇంటూ కొట్టి అక్కడ సున్న కొడితే అది ట్రైన్స్ అవుతుంది. ఎందుకంటే విండోస్ కి ట్రైన్స్ కి కనెక్షన్ లేదు. విండోస్ కి ట్రైన్స్ కి కనెక్షన్ లేనప్పుడు, డోర్స్ అన్ని విండోస్ లో ఉన్నప్పుడు, దట్ మీన్స్ నో డోర్స్ ఆర్ ట్రైన్స్. అంతే కదండి మనకు వచ్చే కన్క్లూజన్. మీరు స్టేట్మెంట్ నుంచి కూడా డైరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు, చిన్నదే కనుక. వాళ్ళు పెద్ద ఇంకొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్స్లు అయితే అప్పుడు మీరు వెన్ డయాగ్రామ్ తీసుకోవచ్చు. వెన్ డయాగ్రామ్ తీసుకుంటే ఇలాగే తీసుకుంటాం మీకు. అప్పుడు నో డోర్స్ ఆర్ ట్రైన్స్ అనేటటువంటిది మనకి
కన్క్లూజన్ గా వచ్చింది. నో డోర్స్ ఆర్ ట్రైన్స్ అంటే ఇదేమైందండి, ఆల్ డోర్స్ ఆర్ నాట్ ట్రైన్స్ అని అర్థం అంతే కదా. సో ఇది ఈ టైప్ స్టేట్మెంట్ అయింది. సో ఒక ఏ స్టేట్మెంట్ ఒక ఈ స్టేట్మెంట్ ఇస్తే దాని నుంచి వచ్చే కంక్లూజన్ ఈ స్టేట్మెంట్ గా ఉంటుంది. ఇవన్నీ గుర్తు పెట్టేసుకుంటే మనం ఎగ్జామ్ లో వస్తే మళ్ళీ మనం ఇదంతా ఆలోచించి చెప్పడానికి టైం తీసుకోక్కర్లేకుండా వీలుగా ఉంటుంది గుర్తుంటే. ఏ స్టేట్మెంట్స్ నుంచి ఏ కంక్లూజన్ వస్తుంది, ఈ స్టేట్మెంట్స్ నుంచి ఈ కంక్లూజన్ వస్తుంది. ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ అనుకోండి, ఇక్కడ ముందు ఈ స్టేట్మెంట్ ఉంది అంటే నో డోర్స్ ఆర్ చైన్స్. తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉంది, ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్. ఇక్కడ ఏమవుతుందండి, నో డోర్స్ ఆర్ చైన్స్, ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్. దీనికి నేను ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఒక కొత్త స్టేట్మెంట్ ఒకటి ఒక గుర్తు కోసం ఒకటి పెట్టాను నేను ఇక్కడ. ఓ ఇక్కడ ఆస్ట్రిస్క్ ఒకటి పెట్టాను, ఓ స్టార్ అందాం, ఓ స్టార్ పెట్టాను. ఈ స్టార్ ఏం గుర్తు చేస్తుందంటే మామూలు ఓ ఫార్మ్ లో ఉండే సబ్జెక్టు ప్రెడికేట్ ఇంటర్చేంజ్ చేస్తే ఏమొస్తుందో అని ఓ స్టార్ అని మనం గుర్తిద్దాం. అలా వస్తుంది అని చెప్పడానికి కోసం ఇక్కడ రాసుకున్నాము అనమాట. ఈ+ఏ ఉంటే ఇప్పుడు ఈ అనే స్టేట్మెంట్ నో డోర్స్ ఆర్ చైన్స్ అయితే, ఓ అనే స్టేట్మెంట్ ఏ అనే స్టేట్మెంట్ ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్ అయితే, ఇక్కడ మళ్ళీ మీరు ఒకసారి వెన్ డయాగ్రామ్ గుర్తు పెట్టుకోండి. నో డోర్స్ ఆర్ చైన్స్ అంటే డోర్స్ ఒక 0, చైన్స్ ఒక 0, రెండింటి మధ్యలో గీత కొట్టి ఇంటూ కొట్టేస్తే నో డోర్స్ ఆర్ చైన్స్. ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్ అంటే చైన్స్ అన్నిటి చుట్టూ ట్రైన్స్ పెద్ద రౌండ్ కొడతాం, ఎందుకంటే చైన్స్ అన్ని ట్రైన్స్ లో ఉన్నాయి కనుక. ఇప్పుడు దీని కన్క్లూజన్ ఏమవుతుందండి, ట్రైన్స్ చుట్టూ చైన్స్ కొట్టినప్పుడు కొన్ని చైన్స్ డోర్స్ లో కూడా వెళ్ళొచ్చును కదా. అంటే మీకు బొమ్మ చూపిస్తేనే బాగా అర్థం అవుతుందేమో. దెన్ దీనికి కంక్లూజన్ ఏమొస్తుందంటే సమ్ ట్రైన్స్ ఆర్ నాట్ డోర్స్ అని వస్తుంది. ఎందుకు వస్తుందంటే మీకు ఉదాహరణకి నో డోర్స్ ఆర్ చైన్స్ అంటే ఇది డోర్స్ ఏమండి, ఇది చైన్స్. నాకు పెన్ను లేదు, మౌస్ తో గీస్తున్నాను కానీ వంకర టింకర్లుగా వస్తుంది, కాస్త పెన్ను కనెక్ట్ చేయలేదు, మళ్ళీ టైం పడుతుందండి. సో ఇవి చైన్స్ అండి. ఇదేమో ఇది సారీ ఇదేమో ఓకే చైన్స్, ఇదేమో డోర్స్. కనబడుతుందండి. ఏమండి, నేను పెన్ను కనెక్ట్ చేయలేదు, పెన్ను కనెక్ట్ చేస్తే బాగా వస్తుంది. నేను మౌస్ తో గీస్తున్నాను అందుకని కొంచెం వంకర్లు. సో మనకి ఇక్కడ ఉన్న ఈ స్టేట్మెంట్ ఏమిటంటే నో డోర్స్ ఆర్ చైన్స్, నో డోర్స్ ఆర్ చైన్స్, ఇది ఒక స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్స్ ఏమిటి, ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్, ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్ అంటే ఇలాగేస్తాం, ఇది ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్. ఇప్పుడు దీనికి కన్క్లూజన్ ఎలా వస్తుందంటే ఈ ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్ అన్నప్పుడు కొన్ని ట్రైన్స్, ఈ ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్ అన్నదానికి ఇప్పుడు సమ్ ట్రైన్స్ ఆర్ చైన్స్ కదా, అవునా కదండి. ఒకసారి మీరు కొట్టాలి దీన్ని. ఇప్పుడు ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్ అన్నప్పుడు సమ్ ట్రైన్స్ ఆర్ చైన్స్, అవునా అవునండి అవునండి కదా. ఇప్పుడు నో చైర్స్ ఆర్ డోర్స్ అన్నాం కదా మనం, అన్నప్పుడు ఈ చైన్స్ లో ఉన్న ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డోర్స్ కాలేవుగా, అవును కదా. సో ఇక్కడ ఏమైపోతుంది అనమాట, ఖచ్చితంగా డెఫినెట్లీ ది కంక్లూజన్ విల్ బి సమ్ ట్రైన్స్ ఆర్ నాట్ డోర్స్. అర్థమైందండి కంక్లూజన్, అంతే గీసేది. మనకి ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ నుంచి అంటే నో డోర్స్ ఆర్ చైన్స్ ఒకటి, ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్ ఒకటి నుంచి వీ కెన్ సే సమ్ ట్రైన్స్ అంటే ఈ చైన్స్ లోపల ఉండే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా దే ఆర్ నాట్ డోర్స్. దేర్ ఫోర్ సమ్ చైర్స్ ఆర్ నాట్, సమ్ చైన్స్ ఆర్ నాట్, సమ్ ట్రైన్స్ ఆర్ నాట్ డోర్స్ అనేది ఇక్కడ మనకి కంక్లూజన్ అయింది అనమాట. అర్థమైంది కదండి. ఇది నో డోర్స్ ఆర్ చైన్స్, ఆల్ చైన్స్ ఆర్ ట్రైన్స్, సమ్ ట్రైన్స్ ఆర్ నాట్ డోర్స్, ఇది వచ్చింది. ఈ ఓ అనే దాని గురించి ఇక్కడ నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ రాశాను. ఇప్పుడు ఈ ఫార్మాట్ వచ్చిందని ఫార్మాట్ ఎలా ఉందంటే ఓకే ఆపోజిట్ గా ఉంది, ఓకి కాన్వర్స్ గా ఉంది. అంటే ఓ అనే దాంట్లో సబ్జెక్టు ప్రెడికేట్ మార్చిన ఫారం లో ఈ కన్క్లూజన్ ఉంది అనమాట. సమ్ ట్రైన్స్ ఆర్ నాట్ డోర్స్ అనేటటువంటిది ఇక్కడ మనకి చేంజ్డ్ ఫార్మ్. ఎందుకంటే ఇది మీరు ఒక్కసారి దీనికి మళ్ళీని మీ అవి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. కన్వర్షన్స్ అవి వెనకాల మనం టేబుల్స్ రాసుకున్నాం కదా, ఇది ఇలా వస్తుంది ఇది ఇలా వస్తుందని. అందులో ఏది సబ్జెక్టు ఏది ప్రెడికేట్ సబ్జెక్ట్. ఇప్పుడు
కన్వర్షన్ అంటే సబ్జెక్టు ప్రెడికేట్ మార్చాలి, నెగిటివ్ ఆఫ్ ది ప్రెడికేట్ షుడ్ బి టేకన్, ఇవన్నీ మనం చదువుకున్నాం, ఇవన్నీ గుర్తుండాలి, అందుకే చూస్తూ ఉంటే గుర్తుంటాయి ఇవి. దాని ప్రకారం ఇది యాక్చువల్ గా ఈ సమ్ ట్రైన్స్ ఆర్ నాట్ డోర్స్ అనేది ఇక్కడ మనకి ఓకి అపోజిషన్ గా మామూలుగా ఇది ఎలా ఉండాలంటే సమ్ డోర్స్ ఆర్ నాట్, ఇక్కడ డోర్స్ ముందు ఇక్కడ సబ్జెక్ట్ లో ఉంది కనుక కన్క్లూజన్ లో సమ్ డోర్స్ ఆర్ నాట్ ట్రైన్స్ అనేలా ఉండాలి. కానీ ఇక్కడ సబ్జెక్టు ప్రెడికేట్ ఇంటర్చేంజ్ అయి ఉన్నాయి కనుక ఇది ఓ నాటే ఉంది కనుక ఓ స్టేట్మెంట్ కి ఆపోజిట్ గా ఉంది, అందుకని ఇది ఓ అనకుండా ఓ స్టార్ అని పెట్టాను. ఓ స్టార్ ఇండికేట్స్ దట్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ టు బి ఇంటర్చేంజ్ ఫర్ ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఓ అని అర్థం అనమాట. సో ఇప్పుడు ఏమైంది మనకి, ఇన్ ఏ ప్లస్ ఏ కేస్ ది సబ్జెక్ట్ ఆఫ్ రిజల్టెంట్ కంక్లూజన్ వాజ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ది ప్రెడికేట్ ఆఫ్ ది కంక్లూజన్ వాజ్ ది ప్రెడికేట్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను చెప్పింది అదే మీకు. బట్ ఇన్ ది ఇన్స్టెంట్ కేస్ ది కంక్లూజన్ ఇస్ ఓ స్టార్ మీన్స్ subject of conclusion is taken from the predicate of the second statement and the predicate of the conclusion is taken from the first statement. అది కన్వర్షన్ అవుతుంది అనమాట. అందుకని మనం దీన్ని ఓ స్టార్ అని చెప్పి గుర్తుపెట్టాము అని అర్థం అనమాట. ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ అంటే డోర్స్ చైర్స్ అన్నాము, దీన్ని ఏబిలుగా రాస్తే ఆల్ ఏఆర్బి అనేది ఒకటి ఉంది, నో ఏఆర్బి అని ఉంది, ఆల్ బిఆర్సి అని ఉంది. కన్క్లూజన్ ఈజ్ సమ్ సిఆర్ నాట్ ఏ, అంటే ఇక్కడ ప్రెడికేట్ ని సబ్జెక్ట్ చేసాము, సబ్జెక్ట్ ని ప్రెడికేట్ చేసి కన్క్లూజన్ తీసుకున్నాము. యాక్చువల్ గా మీకు ఓ స్టేట్మెంట్ అయితే ఎలా రావాలి మీకు, సబ్జెక్టు ఎందుకంటే ప్రెడికేటు రెండో దాంట్లో సబ్జెక్టు ఈ రెండు కామన్ టర్మ్ అవుతాయి కనుక మీకు సబ్జెక్ట్ గా ఉండాలి, ప్రెడికేట్ గా ఉండాలి. కానీ ఇక్కడ ప్రెడికేట్ సబ్జెక్టు ఇంటర్చేంజ్ అయ్యాయి కనుక దిస్ ఈజ్ ది అదర్ వే ఆఫ్ ది ఓ స్టేట్మెంట్, అందుకని దీన్ని ఓ స్టార్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకున్నాము అనమాట. అంటే దీని కంక్లూజన్ అది సమ్ సి ఆర్ నాట్ ఏ అనేది వస్తుంది. తర్వాత ఇప్పుడు 3 ఫార్మ్స్ చూసాం మనం, 6 ఫార్మ్స్ లో కంక్లూజన్ వచ్చే స్కోప్ ఉంది అని చెప్పాం మనం. సో ఇక్కడ ఈ ప్లస్ ఐ ఇంకో ఫార్మాట్ ఏం కావచ్చు, ఈ స్టేట్మెంట్ ఐ స్టేట్మెంట్, అంటే ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ ఏ ఫామ్ లో ఉన్నాయని. ఈ స్టేట్మెంట్ అయితే నో పెయింట్స్ ఆర్ చైన్స్, ఇది ఎగ్జాంపుల్, ఇది నో పెయింట్స్ ఆర్ చైన్స్. ఐ స్టేట్మెంట్ అంటే సమ్ చైన్స్ ఆర్ వాల్స్, ఇక్కడ మనం చైన్స్ అనే కామన్ టర్మ్ ప్రెడికేట్ సబ్జెక్టు అలైన్డే ఇస్తున్నాం ఎగ్జాంపులే కనుక. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, నో పెయింట్స్ ఆర్ చైన్స్, సమ్ చైన్స్ ఆర్ వాల్స్, అంటే సమ్ వాల్స్ ఆర్ నాట్ పెయింట్స్ అని వస్తుంది. ఇప్పుడు ఇందాక గీసిన వాటిని బట్టే వస్తుంది. ఇక్కడ నాకు గీసి చూపిద్దాము అంటే ఓకే, నేను తర్వాత మీకు అన్ని గీసి చూపిస్తాను వరుసగా మనం క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు. ఇప్పుడు దీని నుంచి నో పెయింట్స్ ఆర్, నాకు ఈ స్టేట్మెంట్లు మళ్ళీ రాసుకొని వైట్ బోర్డ్ తీస్తే ఇది కనపడదు, షేర్ అవ్వదు. ఓకే, నో పెయింట్స్ ఆర్ చైన్స్, ఇదేమో ఈ స్టేట్మెంట్. సమ్ చైన్స్ ఆర్ వాల్స్, నో పెయింట్స్ ఆర్ చైన్స్ అంటే మీరు విజువలైజ్ చేయండి, పెయింట్స్ చిన్న సర్కిల్, చైన్స్ అనేది పెద్ద సర్కిల్ ఉంది, అంతే కదా. నో పెయింట్స్ ఆర్ చైన్స్, సమ్ చైన్స్ ఆర్ వాల్స్, అంటే ఈ చైన్స్ లో వాల్స్ కట్ అయ్యాయి, ఇంటర్సెక్షన్ ఉంది. సమ్ చైన్స్ ఆర్ వాల్స్ అంటే అర్థం ఏమైందనమాట, నో పెయింట్స్ ఆర్ చైన్స్ అన్నారు కనుక ఈ వాల్స్ ఉండేటటువంటి ఏ చైన్స్ లో అయితే ఇంటర్సెక్ట్ అయ్యాయో, సమ్ చైన్స్ ఆర్ వాల్స్ అన్నారు కనుక అవి డెఫినెట్ గా పెయింట్స్ కావు, అది దే కెనాట్ బి పెయింట్స్, అంతే కదా. అందుకని సమ్ వాల్స్ ఆర్ నాట్ పెయింట్స్ అనేటటువంటిది ఇక్కడ మీకు కన్క్లూజన్ వచ్చేసింది. సమ్ వాల్స్ ఆర్ నాట్ పెయింట్స్, ఇదేమో ఓ ఫార్మ్ లో ఉంది. సమ్ వాల్స్ ఆర్ నాట్ పెయింట్స్ అనేది ఇక్కడ ఓ ఫార్మ్ లో చెప్పాము దీన్ని. అంటే ఈని ఐని కలిపితే ఓ ఫార్మ్ లో కన్క్లూజన్ వచ్చింది. ఇంకా తర్వాతది ఐఈఏ, ఐ అంటే సమ్ డోర్స్ ఆర్ చైన్స్, ఏ అంటే ఆల్ చైన్స్ ఆర్ వాల్స్, సమ్ డోర్స్ ఆర్ చైన్స్, ఆల్ చైన్స్ ఆర్ వాల్స్ అంటే దీని కన్క్లూషన్ సమ్ డోర్స్ ఆర్ వాల్స్ అని వస్తుంది. సమ్ డోర్స్ ఆర్ వాల్స్ అనేటటువంటిది ఐ ఫార్మ్ లో ఉంది కనుక ఇది కూడా ఐ ఫార్మే. తర్వాత ఐ ప్లస్ ఈ అంటే ఐ అంటే సమ్ డోర్స్ ఆర్ క్లబ్స్, ఈ అంటే నో క్లబ్స్ ఆర్ వాల్స్, అంటే సమ్ డోర్స్ ఆర్ నాట్ వాల్స్, సమ్ డోర్స్ ఆర్ నాట్ వాల్స్ అనేటువంటి దీని కన్క్లూజన్ వస్తుంది. సో ఈ 6 తప్ప ఇంకా ఎన్ని రకాలు ఉండొచ్చు ఇందులో, మనం ఏ ప్లస్ ఐ చదవలేదు. ఇది కూడా నేను మీకు తర్వాత ఒక అది డయాగ్రామ్ గీసి చూపిస్తాను ఎందుకు కాదు అనేది, ఏదికి ఐకి మీకు. అంటే ఇప్పుడు ఆ ఏ ప్లస్ ఐ అంటే నేను ఆల్ పెయింట్స్ ఆర్ చైన్స్ అన్నాను అనుకోండి, ఇక్కడే చూసుకుందాం. ఏ అంటే ఆల్ పెయింట్స్ ఆర్ చైన్స్,
ఇక్కడ ఏం రాశాను నేను, ఐలోకి వచ్చేప్పుడు ఏమవుతుంది, సమ్ పెయింట్స్ ఆర్ చేంజ్. ఇందు నుంచి కంక్లూజన్ ఏముంది, ఆల్ పెయింట్స్ ఆర్ చేంజ్, ఆటోమేటిక్ గా సమ్ పెయింట్స్ ఆర్ చేంజ్. ఆ రెండిట్లోంచి కొత్తగా వచ్చే కంక్లూజన్ ఏమీ ఉండదు. కనుక ఆ రకంగా ఇవన్నీ చూసుకుంటే మనం ఈ డీటెయిల్స్ అన్ని చూడక్కర్లేదండి. 6 కాంబినేషన్ స్టేట్మెంట్స్ లోనే, ప్రపోజిషన్స్ లోనే మనకి దేర్ ఇస్ పాసిబిలిటీ ఫర్ గెటింగ్ ఏ కంక్లూజన్ ఇన్ కేస్ ఆఫ్ మీడియేట్ ఇన్ఫరెన్సెస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ మిగతా 18 కేసుల్లోనూ కూడా అట్లా వచ్చే అవకాశం ఉండదు. డిపెండింగ్ అపాన్ ది స్టేట్మెంట్స్ యూ కెనాట్ లాజికలీ డ్రా ఎనీ కన్క్లూజన్ అని అర్థం అనమాట. అది అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఆ 18 ఏమిటి అనేది మనకు అవసరం లేదు. అది మరి గోయింగ్ టూ మచ్ ఇంటూ డీటెయిల్ మనకు అక్కర్లేదు. టిప్స్ టు సాల్వ్ క్వశ్చన్స్ చెప్తాను నేను. నెక్స్ట్ పార్ట్ చూశాక ఇవి చెప్తాను, క్వశ్చన్స్ ఎలా చేయాలో. ఇప్పుడు ఇక్కడ ఇది ఆల్రెడీ పాతదే రాశాను, మళ్ళీ నేను టిప్స్ ఫర్ సాల్వింగ్ క్వశ్చన్స్ అన్న దాంట్లో కాంట్రడిక్టరీస్ మనం చదువుకున్నాం చాలాసార్లు, క్వశ్చన్స్ కూడా చేసాం. కెనాట్ బి ట్రూ టుగెదర్ ఆర్ ఫాల్స్ టుగెదర్, కాంట్రరీస్ కెనాట్ బి ట్రూ టుగెదర్ బట్ కెన్ బి ఫాల్స్ టుగెదర్, సబ్ కాంట్రరీస్ కెన్ బి ట్రూ టుగెదర్ బట్ కెనాట్ బి ఫాల్స్ టుగెదర్, అండ్ సబాల్టర్నేషన్స్ ట్రూత్ ఫ్లోస్ డౌన్వర్డ్ అండ్ ఫాల్సిటీ ఫ్లోస్ అప్వర్డ్స్. ఇవి మనం చదువుకున్నదే. ఒకసారి మళ్ళీ బ్రీఫ్ రాశాను. ఇది ఒక్కసారి ఈ స్టేట్మెంట్ చూడండి. ఇది డైరెక్ట్ గా మీకు ఇలా క్వశ్చన్ గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఎలాగంటే, ఇప్పుడు మనకు ఉండే స్టేట్మెంట్లు ఏమిటంటే ఏఈఐఓ 4 తరహాల స్టేట్మెంట్స్ ఉండొచ్చు, 4 ఫార్మ్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఉండొచ్చు. ఇందులో ఒక్కొక్కటి రైట్ కావచ్చు, తప్పు కావచ్చు. దేర్ ఆర్ 2 ఆప్షన్స్ ఫర్ ఈచ్ ప్రపోజిషన్. ఇట్ కెన్ బి ట్రూ ఆర్ ఇట్ కెన్ బి ఫాల్స్. అంటే మనం ఒక స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్, ఐ స్టేట్మెంట్, ఓ స్టేట్మెంట్ చెప్పాము. ఈ 4గింటల్లోనూ దేర్ కెన్ బి 4 into 2 8 కేసెస్. ఏంటి, ఏ ఈజ్ ట్రూ అనే కేసు ఒకటి, ఏ ఈజ్ నాట్ ట్రూ ఆర్ ఏ ఈజ్ ఫాల్స్ అనే కేసు, అలాగే ఈ ఐ ఓలు కూడా. సో మొత్తంగా 8 రకాల స్టేట్మెంట్లు మనకి రావచ్చు. ఇప్పుడు ఈ స్టేటస్ అంటే ఉండే స్టేట్మెంట్స్ 4. ఈ స్టేటస్ ఒక్కోదానికి 2 రకాల స్టేటస్ ఉంటుంది కనుక ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. ఆ ట్రూ అయితే మిగతా వాటి స్టేటస్ ఏమిటి, ఏ స్టేట్మెంట్ చెప్పా. ఐ హావ్ గివెన్ యూ అని ఏ స్టేట్మెంట్ అంటే ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అని ఇచ్చాను. దిస్ ఇస్ ఆల్ ఏఆర్బి అందాం పోనీ, ఆల్ ఏఆర్బి అని అన్నాను. ఈ స్టేట్మెంట్ ట్రూ అన్నాను నేను. ఈ స్టేట్మెంట్ ట్రూ అంటే దీన్ని ఐలోకి, ఓలోకి, ఈలోకి మారిస్తే వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ దట్ స్టేట్మెంట్, అది కరెక్టా, ఫాల్సా, డౌట్ఫుల్లా? 3 కేసులు వస్తాయి. ఒకటేమిటి, ఇది కరెక్ట్ అయితే అది కరెక్టే, లేదు ఇది కరెక్ట్ అయితే అది తప్పు గ్యారంటీగా, లేదు ఇది కరెక్ట్ అయితే అది కరెక్టో కాదో మనం చెప్పలేం, వీ కెనాట్ డిసైడ్ ఇట్. ఇది ఈ రకంగా స్టేటస్ ఎలా ఉంటుంది అని చూసేందుకు ఇవి క్వశ్చన్స్ కింద ఇస్తారండి ఎగ్జామ్స్ లో. వెన్ ఏ ఈజ్ ట్రూ, ఐ ఈజ్ అని ఇస్తాడు. ఇచ్చి ట్రూ, ఫాల్స్, డౌట్ఫుల్, నీదర్ ట్రూ నార్ ఫాల్స్ అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో అప్పుడు ఆలోచించి రాయొచ్చు మీరు, కానీ ఆలోచిస్తే టైం పడుతుంది. ఇది కాస్త గుర్తు పెట్టుకుంటే అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుందో పక్కన రాశాను అనమాట. చూడండి, ఏ స్టేట్మెంట్ ఇచ్చాను నేను మీకు అంటే ఆల్ ఏఆర్బి, ఇది ట్రూ. ఐ స్టేట్మెంట్ అంటే ఏమిటండి, గుర్తుపెట్టుకోండి. దీని ఐ స్టేట్మెంట్ ఏమవుతుంది, సమ్ ఏఆర్బి. వెన్ ఆల్ ఏఆర్బి సమ్ ఏఆర్బి ఇస్ ట్రూ, అవునా కదా? ఐ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది కదండి, అవునా కదా? కొంచెం కాస్త సపోర్ట్, మీరు రెస్పాండ్ అవ్వండి ఎవరన్నా. అంటే మీకు అర్థమైందో లేదో తెలియాలి కదా నాకు. ఎస్ సార్, అవును సార్, అది ట్రూ అవుతుంది. అంతే కదా. సో ఆల్ ఏఆర్బి అన్నప్పుడు సమ్ ఏఆర్బి అనేది ఐ స్టేట్మెంట్, అది ట్రూ అవుతుంది. ఇప్పుడు ఆల్ ఏఆర్బి అన్నప్పుడు దీని దీని ఈ స్టేట్మెంట్ ఏమిటి, నో ఏఆర్బి, అదేమవుతుందండి, గ్యారంటీగా ఫాల్స్ అవుతుంది. అంతే కదా. ఫాల్స్ అవుతుంది. ఏఆర్బి అంటే నో ఏఆర్బి అనేది ఫాల్స్. అలాగే ఆల్ ఏఆర్బి అన్నప్పుడు సమ్ ఏఆర్ నాట్ బి అనేది కూడా ఫాల్సేగా, ఫాల్స్ అవుతుంది. అవును సార్. సో when the statement A is given and it is said to be true, the status of I is true, the status of O and E are false. అంటే మీరు ఈ రకంగా స్టేట్మెంట్ కన్వర్ట్ చేయడానికి వీల్లేదు అని అర్థం అనమాట. అలాగే ఏ ఫాల్స్ అయితే ఏమవుతుంది అంటే, ఆల్ ఏఆర్ బి అనేది ఫాల్స్ అయితే, ఆల్ ఏఆర్ బి అనేది ఫాల్స్ అయితే సమ్ ఏఆర్ బి ఏమవుతుందండి, యూ కెనాట్ సే. ఆల్ ఏఆర్బి ఫాల్స్ అయితే మీరు నో ఏఆర్బి కావచ్చు, లేదు సమ్ ఏఆర్బి కావచ్చు. యూ కెనాట్ డిసైడ్ దట్. ఐ స్టేట్మెంట్ డౌట్ఫుల్ అవుతుంది మీకు ఇక్కడ. వెన్ ఆల్ ఏఆర్బి ఈజ్ ఫాల్స్, సమ్ ఏఆర్బి ఈజ్ డౌట్ఫుల్. అంతే, సమ్ ఏఆర్బి ఈజ్ డౌట్ఫుల్.
ఎందుకంటే ఆల్ ఏఆర్ బి ఫాల్స్ అయితే ఆల్ ఏఆర్ నాట్ బి కరెక్ట్ కావచ్చు, ఆల్ ఏఆర్ నాట్ బి కరెక్ట్ కావచ్చును, కరెక్ట్ అని నేను అంటలేదు. అది ఒకవేళ కరెక్ట్ అయితే సమ్ ఏఆర్బి అనేది తప్పు అవుతుంది, అంచేత ఐ అనేది డౌట్ఫుల్, మనం చెప్పలేం. అలాగే ఈ కూడా అంతే, మన ఆల్ ఏఆర్బి అనేది ఫాల్స్ అయితే సమ్ ఏఆర్బి మేబీ కరెక్ట్ కదా, సమ్ ఏఆర్బి కరెక్ట్ అయితే నో ఆల్ ఏఆర్ నాట్ బి అనేది రాంగ్ అవుతుంది, అంతే కదా. అంచేత ఇది కూడా మనం ఈ సంగతి కూడా చెప్పలేము. ఓలోకి వద్దాం మనం. ఇక్కడ ఆల్ ఏఆర్బి ఫాల్స్ అయితే ఇది సమ్ ఏ ఆర్ నాట్ బి, ఇది డెఫినెట్ గా కరెక్ట్ అవుతుంది. ఎందుకని వెన్ ఆల్ ఏ ఆర్ నాట్ బి, వెన్ ఆల్ ఏ ఆర్ బి ఇస్ ఫాల్స్, అది ఎప్పుడు ఫాల్స్ అవుతుందండి, కొన్ని ఏళ్ళు బీలు కాకపోతేనే కదా. సో సమ్ ఏ ఆర్ నాట్ బి అనేది ట్రూ అవుతుంది. కనుక ఏ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే ఓ ట్రూ అవుతుంది, ఈ అండ్ ఐ స్టేటస్ డౌట్ఫుల్ అవుతుంది. ఈ రకమైన లాజిక్ తోటి ఈ ట్రూ అయితే ఓ ఏమవుతుంది, ఇవేమవుతాయి అనేదానికి ఈ స్టేట్మెంట్ వేసాను. దీన్ని వదిలేద్దాం. డినోటేషన్ కనోటేషన్ అనేవి చెప్పేశాను. డినోటేషన్ మీన్స్ అభిధ, దట్ ఈస్ డిక్షనరీ మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్. కనోటేషన్ అనేది అదే వ్యంగ్యం అనండి, అలంకారం అనండి, వ్యంగ్యం అనండి, ధ్వని అని, అవన్నీ దగ్గర దగ్గరవే కదా. సో కనోటేషన్ అంటే ఫిగరేటివ్ మీనింగ్ అనమాట. అంటే మనకి డైరెక్ట్ గా కనపడే మీనింగ్ కాకుండా ఫిగరేటివ్ గా, అంటే అలంకారికంగా వచ్చేటటువంటి మీనింగ్ అనమాట. సో ఇది డెనోటేషన్, కనోటేషన్. ఇది కొంచెం పాయింట్సే రాశానంటే. కన్వర్షన్ ఆఫ్ ఈ అండ్ ఐ ఆర్ వ్యాలిడ్, ఇది మనం చూసాం. ఈ అండ్ ఐ కన్వర్షన్ వ్యాలిడ్ అవుతాయి అంటే సమ్ ఏ ఆర్ నాట్ బి అన్నాం అనుకోండి, యూ కెన్ డెఫినెట్లీ, సారీ, ఆల్ ఏ ఆర్ బి అన్నాం అనుకోండి, ఆల్ ఏ ఆర్ నాట్ బి అన్నాం అనుకోండి, అది ఈ స్టేట్మెంట్. ఆల్ ఏ ఆర్ నాట్ బి అనేది ఈ స్టేట్మెంట్. దీని కన్వర్షన్ ఏమవుతుంది, ఆల్ బిఆర్ నాట్ ఏ, అది కరెక్టే కదా. ఆల్ ఏఆర్ నాట్ బి, ఆల్ బిఆర్ నాట్ ఏ. సో ఈ స్టేట్మెంట్ సింపుల్ కన్వర్షన్ చేయొచ్చు, మనం డైరెక్ట్ కన్వర్షన్ చేయొచ్చు. అలాగే ఐ స్టేట్మెంట్ ఉంది, సమ్ ఏఆర్ బి. దీనికి అక్కర్లేదండి, మీకు అర్థమైందా సుబ్బయ్య గారు, దీనికి ఈజీగా అర్థమైపోతుంది. దీనికి నేను చూపించక్కర్లేదు స్టేట్మెంట్ లో. సమ్ ఏ, ఇది సమ్ ఏఆర్ బి అనేది ఉంది. వెన్ సమ్ ఏఆర్ బి, సమ్ బిఆర్ఏ, ఇది ఆటోమేటిక్ గా ఇది కూడా వ్యాలిడ్. సో కన్వర్షన్ మీన్స్ కన్వర్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనమాట. ఇది ఇది వ్యాలిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈ అండ్ ఐ. అదే కన్వర్షన్ ఆఫ్ ఏ అంటే, కన్వర్షన్ ఆఫ్ ఏ వచ్చినప్పుడు ఏ స్టేట్మెంట్ అంటే ఆల్ ఏఆర్ బి అని ఉంది. ఆల్ ఏఆర్ బి అని ఉన్నప్పుడు ఆల్ బిఆర్ఏ అని అనలేంగా, సమ్ బిఆర్ఏ అని అంటాం మనం. సమ్ బిఆర్ఏ అనేది ఏమిటనమాట, ఇది వ్యాలిడే కానీ విత్ లిమిటేషన్. అంటే ఇట్ ఈస్ వ్యాలిడ్ వయా లిమిటేషన్, అంతేగాని ఆల్ ఏఆర్బిని ఆల్ బిఆర్ఏ ఫుల్ కన్వర్షన్ చేయలేరు, లిమిటెడ్ కన్వర్షన్ చేయొచ్చు, సమ్ బిఆర్ఏ అని చేయొచ్చు. సో దీన్ని వీ కాల్ ఇట్ కన్వర్షన్ బై లిమిటేషన్ అని అంటాం మనం దీన్ని. సో ఇదే ఎగ్జాంపుల్ రాశాను. కన్వర్స్ ఆఫ్ ఏ అంటే ఏమిటంటే సమ్ ఎస్ఆర్పి అని ఉంది, సమ్ పిఆర్ఎస్, అంటే ఆల్ ఎస్ఆర్పి అని ఉంటే సమ్ పిఆర్ఎస్. సో ఓ ప్రపోజిషన్ అనే దానికి కన్వర్షన్ ఉండదు. ఆ నాట్ ఉన్నప్పుడు మీకు బ్యాలెన్స్ స్టేటస్ తెలియదు కనుక అక్కడ దానికి కన్వర్షన్ అనేది ఉండదు. ఇది చదువుకున్నాం. ఇప్పుడు మీరు చూడండి, కేటగారికల్ ప్రపోజిషన్స్ ని కన్వర్సు, అబ్వర్సు, కాంట్రాపోజిషన్ ఇవి మనం చూసాం మనం. అయితే రూల్స్ ప్రకారం ఏది ఎలా మారుతుంది అనేది ఇక్కడ ఒకసారి మరి కొన్ని ఎగ్జాంపుల్స్ తో అండర్స్టాండ్ చేసుకుందాం. ఇది ఎంత చదువుకున్నా మంచిదే, గుర్తుంటే బాగానే. సో కన్వర్షన్, అబ్వర్షన్, కాంట్రాపోజిషన్ అండ్ ఇన్వర్షన్ ఆర్ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్, ఇవన్నీ కూడా మనం ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్ లో రకాలుగా చూసాం మనం. ఒకటేంటంటే ఇవన్నీ కూడా కన్వర్షన్, అబ్వర్షన్, కాంట్రాపోజిషన్ ఇవన్నీ కూడా కన్వర్షన్ లోకే వస్తాయి. ఇన్వర్షన్ అనేది సింప్లీ ఇన్వర్టింగ్ ది ఇన్వర్టెడ్ స్టేట్మెంట్స్ అనమాట, ఇన్వర్టెడ్ స్టేట్మెంట్స్ అనమాట. ఇన్వర్షన్ ఆర్ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్, వీటిని ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్ లోనే చెప్తాం మనం కన్వర్షన్ అనేది. అంచేత ఈ కన్వర్షన్ దాన్ని ఏం చెప్తాము, మీడియేట్ ఇన్ఫరెన్స్ లోకి వచ్చినప్పుడు మీకు అది కేటగారికల్ అవుతుంది. అది కేటగారికల్ అవుతుంది, ఇదేమో ఇమ్మీడియట్ ఇన్ఫరెన్స్ అవుతుంది అన్నమాట కన్వర్షన్. కనుక ఈ కన్వర్షన్ లో ఒరిజినల్ ప్రెడికేట్ యాజ్ న్యూ సబ్జెక్ట్ అండ్ ఒరిజినల్ సబ్జెక్ట్ యాజ్ న్యూ ప్రెడికేట్. కింద నుంచి చెప్తున్నా, కన్వర్షన్ ఇట్ సెల్ఫ్ మీన్స్ చేంజింగ్ ది సబ్జెక్ట్ అండ్ ది ప్రెడికేట్. బట్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ మార్చినప్పుడు అర్థం మారకూడదు, స్టేట్మెంట్ అర్థం మారకూడదుగా. మనం వీ వాంట్ టు కన్వర్ట్ ది స్టేట్మెంట్, అంటే షేప్ ఆఫ్ ది స్టేట్మెంట్ మారుస్తున్నామే తప్ప అవర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు చేంజ్ ది మీనింగ్. మీనింగ్ మారకుండా చూసుకోవాలి. అందుకని చెప్పేసి మనం వితౌట్ చేంజింగ్ ది మీనింగ్ ఆఫ్ ది ఒరిజినల్ ప్రపోజిషన్ we change predicate and the subject in the two statements, in the statements. అలా చేసినందువల్ల
మనకి కన్వర్షన్ పాసిబిలిటీ వస్తుంది. ఆ కన్వర్షన్ ఎలా చేయాలో కింద ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాం మనం. ఇందులో పేర్లు చెప్పాను మీకు ఆల్రెడీ, నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు అవి మనం చదువుతున్నాం. ఇప్పుడు ఈ ప్రపోర్షన్ టు బి కన్వర్టెడ్ ఈస్ కాల్డ్ కన్వర్టెండ్. కన్వర్ట్ చేయవలసిన స్టేట్మెంట్ ని కన్వర్టెండ్ అంటాము. కన్వర్షన్ చేసిన స్టేట్మెంట్ ని కాన్వర్స్ అని అంటాం. అంటే ఆల్ ఏఆర్బి అని ఉందనుకోండి, ఆల్ ఏఆర్బి అనేది కన్వర్టెండ్ అవుతుంది. సమ్ బిఆర్ఏ అని దాన్ని కన్వర్ట్ చేసామనుకోండి, సో ఇట్ ఈస్ ది కాన్వర్స్. దట్ ఈస్ కాల్డ్ ది కాన్వర్స్. కన్వర్ట్ చేసింది కాన్వర్స్ అని అర్థం. కనుక ఎస్పి బికమ్స్ పిఎస్. సబ్జెక్టు ప్రెడికేట్ సబ్జెక్టుల కింద మారుతాయి అనమాట. రూల్స్ ఆఫ్ కన్వర్షన్ లో ఎప్పుడు కూడా టర్మ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇన్ ది కన్వర్టెడ్ షుడ్ నాట్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది కాన్వర్స్. ఎప్పుడైనా అంతే కదా, మనకి ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ లో నుంచే కన్వర్స్ ఉండాలి కానీ కొత్త మాటలు ఏం తీసుకురాకూడదు. దట్ కీప్ ది సేమ్ క్వాలిటీ. సేమ్ క్వాలిటీ అని అంటే మనం ఆల్ అనేది అలాగే ఉంచాలి, ఆల్ నో అనేవి మనం మార్చకూడదు, అర్థం మారకుండా ఉండాలి అని అర్థం. ఇంటర్చేంజ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, ఇది ఇక్కడ దీని అర్థం. ఇది కన్వర్షన్. కన్వర్షన్ మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఒకసారి మనం కాంప్రహెన్సివ్ గా చూస్తున్నాం అనమాట, అంతకంటే ఏం లేదు ఇక్కడ. కన్వర్షన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సింపుల్ కన్వర్షన్, రెండోది కన్వర్షన్ బై లిమిటేషన్. సింపుల్ కన్వర్షన్ అంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆర్ నాట్ చేంజ్. ఉదాహరణ ఇక్కడ ఏం రాసామంటే, చాలా ఎగ్జాంపుల్స్ మారిపోతూ ఉంటాయి, ఏదైనా ఒకటే. ఇప్పుడు నో హిందూస్ ఆర్ ముస్లిమ్స్ అని అన్నప్పుడు నో ముస్లిమ్స్ ఆర్ హిందూస్ అని మనం చెప్పొచ్చు. ఇది వ్యాలిడ్ అవుతుంది. ఈ కన్వర్షన్ వ్యాలిడ్ అవుతుంది. ఎందుకు వ్యాలిడ్ అవుతుంది అని అంటే మనకి బై లాజిక్. నో హిందూస్ ఆర్ ముస్లిమ్స్, దీన్నే మనం ఇంప్లికేషన్ అంటాం. చూడగానే అర్థమైపోతుంది, నన్ను హిందువులు ఎవరు ముస్లిమ్స్ కాదు, ముస్లింలు ఎవరు హిందువులు కాదు, సో నో ముస్లిమ్స్, ఇది వ్యాలిడ్. ఇలాగే ఐ స్టేట్మెంట్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రాయలేదు కానీ ఇక్కడ సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్ అని అన్నాను అనుకోండి. సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్ అని అంటే ఆటోమేటికల్లీ సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ అంటే ఐ సందర్భంలో కూడా సింపుల్ కన్వర్షన్ ఈజ్ వ్యాలిడ్. సో ఫర్ ఈ అండ్ ఐ స్టేట్మెంట్స్ సింపుల్ కన్వర్షన్ ఈజ్ వ్యాలిడ్. రెండోది కన్వర్షన్ బై లిమిటేషన్. ఇక్కడ క్వాంటిటీ మారిపోతుంది అనమాట. ఇక్కడ క్వాంటిటీ ఈజ్ చేంజ్డ్. అంటే ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్ అన్నాం అనుకోండి, అంటే మీకు అర్థమయ్యేపోతుంది. ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్ అన్నప్పుడు ఆల్ యానిమల్స్ ఆర్ టైగర్స్ అవ్వదుగా, సమ్ యానిమల్స్ ఆర్ టైగర్స్ అవుతుంది. ఎందుకంటే టైగర్స్ అన్ని యానిమల్సే కానీ యానిమల్స్ అన్ని టైగర్స్ మాత్రమే కాదు కదా. అందుకని ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్, ఇది కన్వర్టెండ్. సమ్ యానిమల్స్ ఆర్ టైగర్స్ అనేది కన్వర్స్. సో ఇక్కడ ఏమవుతుంది, దీన్ని మనం క్వాంటిటీని మార్చాం. ఇక్కడ ఆల్ కాస్తే ఇక్కడ సమ్ అయిపోయింది. అందుకని దీన్ని ఏమన్నా అంటే లిమిటేషన్ అని అన్నాం. సో ఇట్ కెన్ బి కన్వర్టెడ్ బట్ సబ్జెక్ట్ టు ఏ లిమిటేషన్ అని దీని అర్థం అనమాట. ఇది కన్వర్షన్ బై లిమిటేషన్. తర్వాత ఓ ప్రపోజిషన్ కి కాన్వర్స్ ఉండదు, బికాస్ ది సబ్జెక్ట్ అన్డిస్ట్రిబ్యూటెడ్. సరే ఇదంతా వదిలేయండి. ఓ ప్రపోజిషన్ లో మనకి ఏమవుతుందంటే నాట్ అనేది వస్తుంది కనుక, అంటే సమ్ చైర్స్ ఆర్ నాట్ టేబుల్స్ అన్నాం. ఆ నాట్ టేబుల్స్ అంటే మనకి క్లియర్ గా మిగతా వాటి సంగతి ఏమిటి అనేది మనకి స్టేటస్ తెలియదు కనుక పైగా మనం ఓ ప్రపోజిషన్ కి వెన్ డయాగ్రామ్ కూడా గీయలేం, వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ కూడా లేదు దానికి. అందుకని దీనికి కన్వర్షన్ అనేది ఓ ప్రపోజిషన్ కి కాన్వర్స్ అనేది ఉండదు. ఇవి రూల్స్ అనమాట అంతే. తర్వాత అబ్వర్షన్ అంటే ఏంటో చూద్దాం. అబ్వర్షన్ అంటే ఆ ఇందులో కూడా అంతేనండి. ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం అబ్వర్షన్ అంటే ఏమిటో చూద్దాం. మనము అబ్వర్షన్ చూసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ని అబ్వర్షన్ చేసిన అబ్వర్టెండ్ అని అంటాము. దాన్ని అబ్వర్షన్ చేసిన తర్వాత వచ్చే స్టేట్మెంట్ ని అబ్వర్స్ అని అంటాం. ఇందాక ఎలాగైతే కన్వర్షన్ లో కాన్వర్షన్ అన్నామో ఇక్కడ అబ్వర్షన్ లో అబ్వర్స్ అనమాట. అబ్వర్టెండ్ అండ్ అబ్వర్స్, అక్కడ కన్వర్టెండ్ అండ్ కాన్వర్స్ అట్లా వస్తాయి పేర్లు. సో అబ్వర్షన్ అంటే ఏమిటంటే, అబ్వర్షన్ ఈజ్ అన్ ఇమీడియట్ ఇన్ఫరెన్స్ in which from a given proposition a new proposition is inferred which has the original subject as subject and the contradictory of the original predicate as its predicate. ఈ తేడాలు ఇక్కడ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్స్ లో అప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే చాలా టైం పట్టేస్తుంది. మీరు ఇందాక మనం మళ్ళీ ఒకసారి మరి పదే గుర్తు చేసుకున్న ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కన్వర్షన్ చెప్పినప్పుడు ఏం చెప్పామండి, కన్వర్షన్ మీన్స్ కన్వర్టింగ్, మేకింగ్ సబ్జెక్ట్ యాజ్ ప్రెడికేట్ అండ్ ప్రెడికేట్ యాజ్ సబ్జెక్ట్, అంతే అది. అయితే అలా చేసినప్పుడు ఆ కన్వర్షన్ నాలుగు ప్రపోజిషన్స్ ఉన్నాయి మనకి, ఏఈ ఐఓలు అనేవి. ఓలో అనే దాంట్లో కన్వర్షన్ జరగదు, గుర్తుపెట్టుకోవాలి మీరు ఇలా బండగా.
ఓలో కన్వర్షన్ అనేది జరగదు, దానికి స్కోప్ లేదు. ఏకి కన్వర్షన్ ఉంది, అది సింపుల్ కన్వర్షన్. ఈకి ఐకి కన్వర్షన్ ఉంది, సింపుల్ కన్వర్షన్. అంటే అంటే ఆల్ మెన్ ఆర్ నాట్ విమెన్ అంటే ఆల్ విమెన్ ఆర్ నాట్ మెన్ అని చెప్పేయచ్చు మనం శుభ్రంగా. అలాగే ఐలో కూడా సమ్ క్రోస్ ఆర్ బర్డ్స్, సమ్ క్రోస్ ఆర్ డాంకీస్ అన్నాను అనుకోండి, సమ్ డాంకీస్ ఆర్ క్రోస్ అని చెప్పొచ్చు. అది రెండు కూడా సింపుల్ కన్వర్షన్. ఏలోకి వచ్చేటప్పటికి మనం కన్వర్షన్ బై లిమిటేషన్ వస్తుంది, అది కన్వర్షన్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, అబ్వర్షన్ అంటేను సబ్జెక్టు ప్రెడికేటు మారట్లేదు, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టు ప్రెడికేటు మారటం లేదు. అయితే ది ఒరిజినల్ సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్ యాజ్ సబ్జెక్ట్ ఓన్లీ అండ్ ది కాంట్రడిక్టరీ ఆఫ్ ది ఒరిజినల్ ప్రెడికేట్ ఈజ్ యాజ్ ఇస్ ప్రెడికేట్. అంటే ఒరిజినల్ గా ఉన్న ప్రెడికేట్ ని దాని కాంట్రడిక్టరీని ఇక్కడ వాడుతున్నాము ప్రెడికేట్ కింద. ప్రెడికేట్ ని మారుస్తున్నాం, సబ్జెక్ట్ ని మార్చటం లేదు. అయితే దీంతో ఏమవుతుందన్నమాట, దీని క్వాంటిటీ ఆఫ్ ది ప్రపోజిషన్ ఇస్ చేంజ్. ది ఒరిజినల్ ప్రపోజిషన్ ఇస్ కాల్డ్ అబ్వర్టెంట్ అండ్ ది ఇన్ఫర్డ్ ప్రపోజిషన్ ఇస్ కాల్డ్ అబ్వర్టెంట్ అబ్వర్స్. ఈ క్వాంటిటీ ఆఫ్ ప్రపోజిషన్ చేంజ్ మన ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఏ స్టేట్మెంట్ తీసుకుందాం. అబ్వర్టెంట్ ఏ స్టేట్మెంట్ ఏమిటండి, ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్ అని అన్నాం మనం. ఇప్పుడు మనం అబ్వర్స్ ఏం చేస్తున్నామండి, అబ్వర్స్ అంటే ఏమిటి, సబ్జెక్ట్ ని ఇక్కడ ఫాలో అవ్వండి, మీకు పైన చెప్పిందంతా ఈజీగా అర్థమవుతుంది. సబ్జెక్ట్ గానే ఉంది, టైగర్స్ ని మార్చలేదు. ఇక్కడ చూడండి, విచ్ హాస్ ది ఒరిజినల్ సబ్జెక్ట్ as సబ్జెక్ట్ అండ్ ది కాంట్రడిక్టరీ ఆఫ్ ది ఒరిజినల్ ప్రెడికేట్ as ప్రెడికేట్. కాంట్రడిక్టరీ ఆఫ్ ది ఒరిజినల్ ప్రెడికేట్ అంటే ఏంటి, ఇక్కడ ప్రెడికేట్ యానిమల్స్, కాంట్రడిక్టరీ అంటే నాన్ యానిమల్స్. టైగర్స్ ఆర్ నాన్ యానిమల్స్. ఇక్కడ చూడండి మీరు, ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్ అన్నప్పుడు ఆల్ టైగర్స్ ఆర్ నాన్ యానిమల్స్ అంటే అర్థం మారిపోయింది కదా మనకి. వీటిలన్నింటిలో కన్వర్షన్ లో విషయం ఏమిటి, స్టేట్మెంట్ మీనింగ్ మారకూడదు, మీనింగ్ షుడ్ బి రిటైన్డ్ యాజ్ ఇట్ ఈస్. ఓన్లీ చేంజెస్ సబ్జెక్టు ప్రెడికేట్ మార్చడం కోసమే ఈ కన్వర్షన్ చేస్తున్నాం మనం. ఏది మనకి అక్కడ అలైన్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకోవాలంటే ఒక్కొక్కసారి సబ్జెక్టు ప్రెడికేట్ మార్చాలి, కనుక ఎలా మార్చాలి అనేది చూస్తున్నాం. అంతేగాని స్టేట్మెంట్ అర్థం మారిపోకూడదు. కనుక ఈ ఈ అబ్వర్స్ సిస్టమ్ లో ఇక్కడ టైగర్స్ ఆర్ నాన్ యానిమల్స్, యానిమల్స్ గా ఆ కాన్వర్స్ నాన్ యానిమల్స్ కనుక కాంట్రడిక్టరీ నాన్ యానిమల్స్ అని రాసినప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, ఆల్ మస్ట్ చేంజెస్ నో టైగర్స్ ఆర్ నాన్ యానిమల్స్ అంటే అర్థం ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్ అని అర్థం అవుతుంది. ఇది అబ్వర్స్ లో జరిగింది. అంటే ఇక్కడ ఏం చేసాం మనము, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ ఉంది, దాన్ని ఇక్కడ మనం నో చేసేసాం. ఇది క్వాంటిటీ ఆఫ్ ది ప్రపోజిషన్ ఇస్ చేంజ్ అంటే ఇది ఆల్ ని నో చేసేసాం. ఇది క్వాంటిటీ చేంజ్ చేయడం అంటే. అంచేత అబ్వర్షన్ సిస్టమ్ లో ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఈజ్ kept as the subject and the contradictory of the predicate is taken as predicate. When the contradictory of the predicate is taken as predicate, to ensure that the meaning does not change, you have to change the quantity. Therefore, all has become no tigers are non animals. ఈ రెండింటి మీనింగ్ ఒకటే. ఈ ముందరిచ్చిన స్టేట్మెంట్ ని అబ్వర్టెంట్ అంటాము, అబ్వర్షన్ చేసిన తర్వాత స్టేట్మెంట్ ని అబ్వర్సన్ అంటాం. ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్ బికమ్స్ నో టైగర్స్ ఆర్ నాన్ యానిమల్స్. మీకు అర్థం మారలేదు చూడండి. అలాగే ఈ స్టేట్మెంట్ తీసుకుందాం, నో ఇక్కడ ఆల్ ఉంటే ఇక్కడ నో ఉంటుందంటే, ఇక్కడ నో లయర్స్ ఆర్ ఆనెస్ట్. లయర్స్ మారదు, ఆనెస్ట్ కాంట్రాక్టరీ నాన్ ఆనెస్ట్, క్వాంటిటీ మార్చాలి, నో ఆల్ అవుతుంది. అంచేత నో లయర్స్ ఆర్ ఆనెస్ట్, ఆల్ లయర్స్ ఆర్ నాన్ ఆనెస్ట్ అంటే మీనింగ్ మారలేదు చూడండి. నో లయర్స్ ఆర్ ఆనెస్ట్, అబద్ధం కోరులు ఎవరు కూడా ఆనెస్ట్ వాళ్ళు కాదు, అబద్ధాలు ఆడే వాళ్ళు అందరూ కూడా ఆనెస్ట్ అయిన వాళ్ళు కాదు అని అర్థం. ఇది అంటే ఇక్కడ అబ్వర్స్ అంటే ఇలా రాస్తాం అన్నమాట. ప్రెడికేట్ కి కాంట్రడిక్టరీ తీసుకుంటాము, ఆనెస్ట్ బికమ్స్ నాన్ ఆనెస్ట్. మీనింగ్ మారకుండడానికి నోని ఆల్ చేస్తాము. ఆల్ లయర్స్ ఆర్ నాన్ ఆనెస్ట్ అంటే అబద్ధం కోరుగాళ్ళు అందరూ కూడా ఆనెస్ట్ కాని వాళ్ళే అని అర్థం వచ్చేసింది. అర్థం మారకుండా వీ హ్యావ్ చేంజ్ ది అబ్వర్టెంట్ ఇంటూ అబ్వర్స్. దెన్ ఐ ప్రపోజన్ వెళ్తే సమ్ స్టూడెంట్స్ ఆర్ స్పోర్ట్స్ మన్. ఇక్కడ ఏమవుతుంది మనకి, స్టూడెంట్సే. స్పోర్ట్స్ మన్ అనే దానికి మనం ఆపోజిట్ తీసుకుంటే నాన్ స్పోర్ట్స్ మన్ అయింది. మనం అర్థం మారకూడదు. వీ హ్యావ్ టు క్యారీ ది మీనింగ్ దట్ సమ్ స్టూడెంట్స్ ఆర్ స్పోర్ట్స్ మన్. దేర్ఫోర్ వి సే సమ్, ఇక్కడ క్వాంటిటీ మారదు ఇందులో. సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ నాన్ స్పోర్ట్స్ మన్. చూడండి, నాన్ స్పోర్ట్స్ మన్ చేసామంటే ప్రెడికేట్ కి కాంట్రడిక్టరీ తీసుకున్నాము, స్పోర్ట్స్ మన్ ని నాన్ స్పోర్ట్స్ మన్ చేసాము. కానీ ఇక్కడ అర్థం నాన్ స్పోర్ట్స్ మన్ కాదుగా, నాన్ స్పోర్ట్స్ మన్ కాదు అని, అందుకని నాట్ చేర్చాము. సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ నాన్ స్పోర్ట్స్ మన్, ఇది అబ్వర్స్ అవుతుంది.
అలాగే సమ్ మెన్ ఆర్ నాట్ లేజీ అని ఉంది. ఇక్కడ ఏమవుతుంది? సమ్ మెన్ ఆర్, దీని ఆపోజిట్, నాట్ లేజీకి ఆపోజిట్ తీసుకోవాలి. అంటే మనకి దీనికి మన లేజీ అనేది ప్రెడికేట్, ప్రెడికేట్ కి ఆపోజిట్ తీసుకోవాలి. ప్రెడికేట్ కి ఆపోజిట్ తీసుకుంటే నాన్ లేజీ అవుతుంది. సో సమ్ మెన్ ఆర్ నాన్ లేజీ, ఇక్కడ నాట్ తీసేస్తాం. ఎందుకని? సమ్ మెన్ ఆర్ నాట్ లేజీ మీన్స్ సమ్ మెన్ ఆర్ నాన్ లేజీ అని అర్థం వస్తుంది అన్నమాట. సో ఇది అబ్వర్స్ అయింది. ఈ రకంగా ఏఈఐఓ స్టేట్మెంట్లకి అబ్వర్టెండ్ అబ్వర్స్. ఇదే మీకు కన్వర్టెండ్ కన్వర్సివ్ వచ్చినప్పుడు ఏకి కన్వర్షన్ ఉంటుంది, ఈకి కన్వర్షన్, ఏకి కన్వర్షన్ బై లిమిటేషన్ ఉంటుంది, ఈకి ఐకి కన్వర్షన్ బై కన్వర్షన్ సింపుల్ కన్వర్షన్ ఉంటుంది, ఓకి దెర్ విల్ బి నో కన్వర్షన్. ఇక్కడ ఏఈఐఓలు అన్నింటికి కూడా కన్వర్షన్ ఉంటుంది. కన్వర్షన్ అంటే సబ్జెక్ట్ రిమైన్స్ యాజ్ సబ్జెక్ట్ and then predicate is contradictory of predicate is taken, and then the quantity is changed, or else it is ensured that the meaning of the statement is not changed and రాసుకోండి. ఇది అబ్వర్షన్. తర్వాత contraposition. This is an immediate inference in which from a given proposition another proposition having the contradictory of the given predicate as its subject is inferred. కాంట్రాపోజిషన్ అంటే దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే, మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సబ్జెక్టు ప్రెడికేటు రెండు ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ లో ఉన్న ప్రెడికేట్ కాంట్రడిక్టరీని తీసుకొని దాన్ని సబ్జెక్టు చేసి మీనింగ్ మారకుండా ఆ స్టేట్మెంట్ రీప్రొడ్యూస్ చేయడం అనే దాన్ని, అంటే ఇంకొక రకంగా ఇన్ఫర్ చేయడం అనే దాన్ని కాంట్రాపోజిషన్ అని అంటాం. కాంట్రా అంటేనే ఆపోజిట్ అని, అంటే అక్కడ ప్రెడికేట్ కి దాని ఆపోజిట్ ని ఇక్కడ మనం సబ్జెక్ట్ గా తీసుకుంటున్నాము. అదే ఇక్కడ ఏం రాసింటే గివెన్ ప్రపోజిషన్ అనదర్ ప్రపోజిషన్ హ్యావింగ్ ది కాంట్రడిక్టరీ ఆఫ్ ది గివెన్ ప్రెడికేట్ యాజ్ ఇట్స్ సబ్జెక్ట్. ఇదన్నమాట. ఈ కాంట్రాపోజిషన్ లో కూడా రెండు టైప్స్ చెప్పారు. ఒకటి పార్షియల్ కాంట్రాపోజిషన్, రెండోది ఫుల్ కాంట్రాపోజిషన్. మీకు ముందు థియరీ చెప్తున్నాను నేను, మీరు గమనించండి. ఈ థియరీ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇది బాగా అర్థమవుతుంది, కానీ ముందు చెప్పాలి కానీ చెప్తున్నాను. When the predicate of the contrapositive is the same as the original subject, మనం ఇక్కడ ఏం చేసుకున్నాము? When the predicate of the contrapositive is the same as the original subject, it is called partial contraposition. When the predicate of the inferred proposition is also the contradictory of the original subject, it is full contraposition. ఇది ఒక్క నిమిషం ఉంచండి. దీన్ని ఇప్పుడు నేను తప్పులు పడే కంటే ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్పేస్తే మీకు ఈ స్టేట్మెంట్ కి అర్థం తెలిసిపోతుంది. తర్వాత ఈ పాజిటివ్ ని కాంట్రాపోజిషన్ అంటే అది వచ్చేదాన్ని కాంట్రాపాజిటివ్ అని అంటాము. దాన్ని తెప్పించడానికి ఫార్ములా ఎలా చేయాలంటే ముందు అబ్వర్షన్ చేయాలి. ఆ అబ్వర్షన్ చేసినప్పుడు అబ్వర్టెండ్ అంటాము. అబ్వర్స్ అనేది దాని నుంచి వచ్చినటువంటి అబ్వర్షన్ చేసినటువంటి స్టేట్మెంట్ అబ్వర్స్ అంటాము. ఆ అబ్వర్స్ యొక్క కన్వర్స్ తీసుకోవాలి, దాన్ని కాంట్రాపోజిషన్ అవుతుంది అనమాట. అంటే ఆ రెండిటల్లో మనకి చూడండి, సబ్జెక్టు ప్రెడికేట్ మారడం ఒక చోట ఉంది, ప్రెడికేట్ కి నెగిటివ్ తీసుకోవడం అనేది ఒక చోట ఉంది. అంచేది ఇవన్నీ కలిపి ఇలా చెప్పారు అన్నమాట. చేసేందుకు ఆర్డర్ ఏం చెప్పారంటే, ఒక స్టేట్మెంట్ కాంట్రాపాజిటివ్ కావాలంటే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ని అబ్వర్షన్ చేయండి. ఆ తర్వాత అబ్వర్షన్ ద్వారా వచ్చిన అబ్వర్స్ని, అంటే అబ్వర్టెడ్ స్టేట్మెంట్ ని, దాని కన్వర్షన్ తీసుకోండి, దాన్ని కన్వర్ట్ చేయండి, దాని కాన్వర్స్ తీసుకోండి. ఆ కాన్వర్సే కాంట్రాపోజిషన్ అవుతుంది అని చెప్పాడు. ఇది మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, కాంట్రాపోజిషన్ ఆఫ్ ఏ అంటే ఏమిటి? ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్. ఇది ఏ స్టేట్మెంట్. సో అబ్వర్స్ ఏమవుతుందండి? అబ్వర్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఇది ఎందుకు నేను అన్నా, ఇవి మీకు బాగా గుర్తుండిపోవాలండి. ఈ సబ్జెక్టు ప్రెడికేట్లు, ఈ కన్వర్షన్లు అబ్వర్షన్లు, ఈ పేర్లు గుర్తుండాలి, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి ఇవి. మీరు మీకు నేను ఇది ఎలా వచ్చింది, మీరు ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. అబ్వర్షన్ అంటే ఏం చేస్తారు మీరు? ఇదే ఎట్లా, ఇక్కడ సబ్జెక్ట్ ని మార్చకూడదు, ప్రెడికేట్ కి కాంట్రాడిక్టరీ తీసుకోవాలి, యానిమల్స్ నాన్ యానిమల్స్. అర్థం మారకుండా ఉండడం కోసం క్వాంటిటీ మార్చమాలని నో చేసాం. అప్పుడే ఈ మీనింగ్ మారలే. ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్ మీన్స్ ది సేమ్ థింగ్ యాజ్ నో టైగర్స్ ఆర్ నాన్ యానిమల్స్. అంతే కదండి. దిస్ ఈజ్ అబ్వర్స్. నౌ ఈ అబ్వర్స్ ఏం చేస్తున్నారు మీరు? కాంట్రాపోజిషన్ అంటే దీన్ని కన్వర్షన్ చేయమని చెప్పాం. కన్వర్షన్ అంటే ఏమిటి? ప్రెడికేట్ సబ్జెక్ట్ అవ్వాలి, సబ్జెక్ట్ ప్రెడికేట్ అవ్వాలి. అంటే
నో నా మళ్ళీ సబ్జెక్ట్ ప్రెడికేట్ సబ్జెక్ట్ అయ్యేటప్పుడు మనకు అక్కడ కన్సిడర్ చేసుకోవాలి, సింపుల్ కన్వర్షన్ చేయాలా, కన్వర్షన్ బై లిమిటేషన్ చేయాలా అని. ఇక్కడ నో అని ఉంది కనుక ఇది మీకు ఈ స్టేట్మెంట్ కనుక ఇక్కడ సింపుల్ కన్వర్షన్ వచ్చేస్తుంది. ఈకి ఐకి సింపుల్ కన్వర్షనే. ఇది ఏ స్టేట్మెంట్ అయితే మీరు కన్వర్షన్ బై లిమిటేషన్ చేయాలి, ఇవన్నీ గుర్తుండాలి. అంచేత ఈ నో టైగర్స్ ఆర్ నాన్ యానిమల్స్ అనే దానికి సింపుల్ కన్వర్షనే కనుక నో నాన్ యానిమల్స్ ఆర్ టైగర్స్, నో నాన్ యానిమల్స్ ఆర్ టైగర్స్ అంటే ఇది కాంట్రాపోజిషన్ అంటాం దీన్ని. ఈ కాంట్రాపోజిషన్ ని పార్షియల్ ఎందుకు అన్నాము, ఇది పార్షియల్ అంటాం, ఎందుకో చూపిస్తాను తేడా. ఇక్కడ ఏం చేస్తున్నాం, దీన్నే ఇంకో రకంగా కూడా రాస్తున్నాం మనం. ఈ క్వాంటిటీ మార్చి నోన్ ఆల్ అని చేసాము. ఆల్ నాన్ యానిమల్స్ ఆర్ ఇక్కడ ఏమనాలండి, నాన్ యానిమల్స్ ఆర్ నో నాన్ యానిమల్స్ ఆర్ టైగర్స్ అంటే ఆల్ నాన్ యానిమల్స్ ఆర్ నాన్ టైగర్స్ అయ్యాయి. అంటే ఇక్కడ ఏమైంది మీకు, ఇందులో ఈ కన్వర్షన్ చేసినప్పుడు వచ్చిన దాన్ని మీరు ఇక్కడ ఆ ఇక్కడ ఇక్కడ ప్రెడికేట్ గా ఉన్నది. ప్రెడికేట్ అనేది సబ్జెక్ట్ డైరెక్ట్ ప్రెడికేట్ గా ఉంటే దాన్ని పార్షియల్ కాంట్రాపోజిషన్ అంటాము. ఈ సబ్జెక్టుకు కూడా మీరు కాంట్రడిక్టరీ తీసుకుంటే ఇక్కడ టైగర్స్ అంటే ఇక్కడ నాన్ టైగర్స్ ఉంది, సబ్జెక్టు కూడా కాంట్రడిక్టరీ తీసుకుంటే అది ఫుల్ కాంట్రాపోజిషన్ అంటాం. అంటే ఇఫ్ ది సబ్జెక్ట్ డైరెక్ట్లీ బికమ్స్ ది ప్రెడికేట్, it becomes a partial CP. If the contradictory of the subject becomes the predicate, it is the full contraposition. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఇక్కడ చూడండి మీరు. There are two forms of contraposition, partial and full. When the predicate of the contrapositive is the same as the original subject, అంటే original subject predicate అయినప్పుడు it is partial contraposition. When the predicate of the inferred proposition is also the contradictory of the original subject, అంటే ఇక్కడ ఈ కాంట్రాపోజిషన్ లో వచ్చేటువంటి ప్రిడికేట్ ఒరిజినల్ సబ్జెక్ట్ కి అది కూడా కాన్వర్స్ అయితే, కాంట్రడిక్టరీ అయితే, దట్ ఈస్ కాల్డ్ ఏ ఫుల్ కాంట్రాపోజిషన్. అదే ఇక్కడ చూడండి మీరు, పార్షియల్ కాంట్రాపోజిషన్ టైగర్స్ గానే ఉంది, అంటే ఒరిజినల్ దాంట్లో వచ్చినటువంటి సబ్జెక్టు ఇక్కడ ప్రెడికేట్ గానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటువంటి ఆ సబ్జెక్టు కి కూడా ఇక్కడ కాంట్రడిక్టరీ తీసుకున్నాము. ఇక్కడ కాంట్రడిక్టరీ తీసుకున్నాం కనుక ఇక్కడ క్వాంటిటీ మార్చాల్సి వస్తుంది. లేకపోతే ఇక్కడ నాన్ టైగర్స్ చేసి ఇక్కడ నో పెడితే ఆపోజిట్ మీనింగ్ వస్తుంది, ఇక్కడ ఆల్ కింద మార్చాము అనమాట. ఇది కన్వర్షన్ ప్రిన్సిపల్. ఇది ఇలా చేసి కాంట్రాపోజిషన్ అనే దాంట్లో దీనికి అంటే ఏ టైప్ స్టేట్మెంట్ కి యూ హ్యావ్ పార్షియల్ కాంట్రాపోజిషన్ అండ్ ఆల్సో ఏ ఫుల్ కాంట్రాపోజిషన్ పాసిబుల్ ఫర్ ఏ స్టేట్మెంట్. అలాగే కాంట్రాపోజిషన్ ఆఫ్ ఈకి తీసుకుంటే మీరు నో లయర్స్ ఆర్ రిలయబుల్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం, నో లయర్స్ ఆర్ రిలయబుల్ అంటే లయర్స్ ముందు అబ్వర్స్, లయర్స్ ఉంటుంది, నాన్ రిలయబుల్స్ అవ్వాలి కనుక ఇక్కడ ఆల్ అవ్వాలి. ఆల్ లయర్స్ ఆర్ నాన్ రిలయబుల్, ఇది అబ్వర్స్ అయింది. ఇందులో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ కన్వర్షన్ చూడండి, ఆల్ లయర్స్ ఆర్ నాన్ రిలయబుల్ అంటే ఆల్ నాన్ రిలయబుల్ ఆర్ లయర్స్ అవ్వదు కదా. ఇది ఇక్కడ ఇది ఏ స్టేట్మెంట్ ఫార్మ్ లో వచ్చింది ఇది మీకు. ఇది ఏ స్టేట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో మీకు కన్వర్షన్ బై లిమిటేషన్ చేయాలి. అంచేత సమ్ నాన్ రిలయబుల్ ఆర్ లయర్స్ అని వచ్చింది. సమ్ నాన్ రిలయబుల్ ఆర్ లయర్స్ అంటే ఇక్కడ లయర్స్ ప్రెడికేట్ అయిపోయింది కనుక ఇది పార్షియల్ కాంట్రపోజిషన్. లేదు, సమ్ నాన్ రిలయబుల్స్ ఆర్ నాట్ నాన్ లయర్స్ అంటే ఈ లయర్స్ అనే సబ్జెక్ట్ కూడా కాంట్రడిక్టరీ నాన్ లయర్స్ అని తీసుకుంటే దీన్ని అనల్ చేయడానికి మనం మళ్ళీ నాట్ పెట్టి సమ్ నాన్ రిలయబుల్స్ ఆర్ నాట్ నాన్ లయర్స్, ఇది ఫుల్ కాంట్రపోజిషన్ ఫర్ ఈ స్టేట్మెంట్ అనమాట. తర్వాత ఐ స్టేట్మెంట్, సమ్ మెటల్స్ ఆర్ హెవీ అని ఉందనుకోండి. ఇక్కడ సమ్ అబ్వర్షన్ ఏమవుతుంది, మెటల్స్ లాగే ఉంటుంది. ఇక్కడ సమ్ మెటల్స్ ఆర్ నాన్ హెవీ, అర్థమైపోయిందిగా. సమ్ మెటల్స్ ఆర్ హెవీ, ఇక్కడ పొరపాటు పడింది అనుకుంటే, ఓహో నాకు ఇక్కడ ఇందులో కరెక్షన్ చేయలేను, నేను తర్వాత కరెక్షన్ చేస్తానండి. మీ నోట్స్ లో కూడా మీరు నోట్ చేసుకోండి పక్కనే. ఐ థింక్ ఇది పొరపాటు పడింది. సమ్ మెటల్స్ ఆర్ నాట్ నాన్ హెవీ అని ఉండాలి ఇక్కడ. ఏమండి అర్థమైందా ఇది? సమ్ మెటల్స్ ఆర్ హెవీ అంటారు. అబ్వర్షన్ అంటే మనం మెటల్స్ లాగే ఉంచాం సబ్జెక్ట్ ని, ప్రెడికేట్ కాంట్రడిక్టరీ తీసుకుంటాము, అంటే హెవీకి నాన్ హెవీ తీసుకున్నాము. సమ్ మెటల్స్ ఆర్ హెవీ అనేది మీనింగ్ మారకూడదు అంటే సమ్ మెటల్స్ ఆర్ నాట్ నాన్ హెవీ అనాలి. ఇక్కడ నాట్ మిస్సింగ్ ఉంది, మీరు కొంచెం గుర్తు పెట్టుకోండి, నోట్స్ లో కరెక్షన్ చేసుకోండి. సమ్ మెటల్స్ ఇట్ షుడ్ బి సమ్ మెటల్స్ ఆర్ నాట్ నాన్ హెవీ, ఇది అబ్వర్స్. అప్పుడు సమ్ ఇక్కడ మళ్ళీ దీన్ని మళ్ళీ కన్వర్షన్ చేయడమే కదా. సో సమ్ నాన్ హెవీ, సమ్ అనేది ఐ స్టేట్మెంట్ కనుక
సింపుల్ కన్వర్షన్ సరిపోతుంది. సమ్ నాన్ హెవీ ఆర్ నాట్ నాన్ మెటల్స్ అని ఉండాలి ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ మనం దీనికి సమ్ నాన్ హెవీ ఆర్ ఇక్కడ నాన్ మెటల్స్ అనేది వాడాము, ఆర్ నాట్ నాన్ మెటల్స్. ఇది ఏమైందంటే నో కాన్వర్స్. ఇక్కడ ఏమైందంటే నాట్ నాన్ మెటల్స్ అని వచ్చింది అంటే ఇది ఓ స్టేట్మెంట్ వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే మీకు ఓ స్టేట్మెంట్ వచ్చిందో దానికి కాన్వర్స్ ఉండదు. అంచేత దీనికి అసలు మీకు కాంట్రాపోజిషన్ అనేది దీనికి రాదు. ఓకి కన్వర్షన్ ఉండదు. కన్వర్షన్ లేనప్పుడు కాంట్రాపోజిషన్ రాదుగా. ముందు అపర్షన్ తర్వాత కన్వర్షన్ అయితే కదా. దేర్ ఫోర్ ఐ ప్రపోజిషన్ హ్యాస్ నో కాంట్రాపోజిషన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐ ప్రపోజిషన్ హ్యాస్ నో కాంట్రాపోజిషన్స్. దెన్ కాంట్రాపోజిషన్ ఆఫ్ ఓ, సమ్ పొలిటీషియన్స్ ఆర్ నాట్ ఆనెస్ట్. ఇది ఇలాగే ఉంచేద్దాం. సో సమ్ పొలిటీషియన్స్ ఆర్ నాన్ ఆనెస్ట్ అంటే ఇక్కడ నాట్ ఆనెస్ట్ నాన్ ఆనెస్ట్ అని చేసేసాం అనమాట. అంతే. సమ్ పొలిటీషియన్స్ దీనికి ఆపోజిట్ తీసుకున్నాము. ఆనెస్ట్ కాంట్రడిక్టరీ నాన్ ఆనెస్ట్. సో సమ్ పొలిటీషియన్స్ ఆర్ నాన్ ఆనెస్ట్. టు రిటైన్ ది మీనింగ్ వీ హ్యావ్ రిమూవ్డ్ నాట్. దేర్ ఫోర్ సమ్ పొలిటీషియన్స్ ఆర్ నాట్ ఆనెస్ట్ అనే దానికి అబ్వర్స్ సమ్ పొలిటీషియన్స్ ఆర్ నాన్ ఆనెస్ట్. అది దీనికి మనకి ఇది సమ్ ఉన్నది కనుక ఐ స్టేట్మెంట్ సమ్ పొలిటీషియన్స్ ఆర్ నాన్ ఆనెస్ట్. ఐ స్టేట్మెంట్ కనుక దీన్ని చక్కగా సింపుల్ కన్వర్షన్ చేసేయచ్చు. సో సమ్ నాన్ ఆనెస్ట్ ఆర్ పొలిటీషియన్స్ అంటే ఇక్కడ సబ్జెక్టే ఉంది కనుక ఇది పార్షియల్ కాంట్రాపోజిషన్. అలాగే సమ్ నాన్ ఆనెస్ట్ ఆర్ ఇక్కడ పొలిటీషియన్స్ నాన్ పొలిటీషియన్స్ చేయాలి అంటే నాట్ పెట్టాలి కనుక మీనింగ్ కోసం. సమ్ నాన్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ నాట్ నాన్ పొలిటీషియన్స్ అనేది ఇక్కడ ఫుల్ కాంట్రాపోజిషన్ అవుతుంది. ఇది అంతే. ఇక్కడతోటి ఈ కాంట్రాపోజిషన్ చేసాం. ఇక్కడికి మీకు వెస్టర్న్ లాజిక్ మనం అంతా చదివామండి. బాగా డీటెయిల్ గానే చదివాం మనం. ఇక్కడ నుంచి ఇండియన్ లాజిక్ లోకి వెళ్తాము. ఇండియన్ లాజిక్ లోకి వెళ్లే ముందు రేపు నెక్స్ట్ క్లాస్ లో ఏం చేస్తానంటే నేను మండే నాడు మీకు ఇందాక ఆయన సుబ్బయ్య గారు అడిగింది అది అర్థమయ్యేలాగా స్టేట్మెంట్ అంతా ఒకసారి నేను కొత్త స్టేట్మెంట్ ట్రై చేస్తాను, ప్రిపేర్ చేస్తాను. నేను చేసి పెట్టుకుంటాను. పెట్టుకొని అది మీకు నేను చూపిస్తాను. చూపించి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ చేద్దాం సోమవారం. మంగళాల్లో మనం దీని క్వశ్చన్ ఆన్సర్స్ ఇవన్నీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నవి డయాగ్రమాటిక్ గా అది గీసి నేను అవి చూపిస్తానండి నెక్స్ట్ మండే అండ్ ట్యూస్డే. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్ విల్ బి ఫ్రమ్ అమెరికా. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమస్తే గురుగారు. నమస్తే అండి. 15 నిమిషాలు అయిపోయింది. ఓకేనండి. విల్ మీట్ అగైన్ ఆన్ మండే అండి. అంతే కదా. ధన్యవాదాలు. గుడ్ నైట్ అండి.